अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి ఫస్ట్ పార్ట్ మీరందరూ విన్నారు. మీరందరూ కూడా నాకు ఒక పేపర్ సబ్మిట్ చేశారు. అందులో ఒక 10 పేపర్లు వాళ్ళకి 0 ఇవ్వను కానీ సింగిల్ డిజిట్ 10 లోపల మార్కులు వచ్చినాయి. 10 పేపర్లకి మాత్రమే. అంటే నా దగ్గర 400 పేపర్లలో ఇప్పటి వరకు ఇంకా కొన్ని ఉన్నాయి కరెక్ట్ చేయాల్సినవి. 10 పేపర్లు అంటే చాలా తక్కువ పర్సెంటేజ్. వాళ్ళకి మాత్రమే అర్థం కాలేదు. అయితే మిగిలిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా అర్థమైందని నేను అనను. అవన్నీ చూసిన తర్వాత నాకేం తెలిసిందంటే మీకు నేను నాది అందరికీ అర్థమైంది. కొన్ని పొరపాట్లుగా రాశారు. అంటే అది ప్రజెంటేషన్లో పొరపాటే అనుకుంటా. రాయలేని వాళ్ళకి ఊహలో కరెక్ట్గానే ఉంది కానీ దాన్ని రాయలేకపోయినారు. అందులో కొన్ని పేపర్లు మాత్రం వాళ్ళు వేరుగా ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నారు. నేనంతా వ్యాప్తమైపోయినాను, నాకు అన్నీ తెలిసిపోయినాయి అని కూడా రాశారు కొంతమంది. వ్యాప్తమైతే నిజంగానే తెలుస్తాయి. అట్ ద సేమ్ టైం అదే పేపర్లో ఏం రాశారంటే నాకు అనుభూతి అయింది అంటే ఆ పరమాత్మ అనుభూతిలో ఆ పరమాత్మ అనుభూతిలో మీరు అనుభూతి అయితే త్రిపుటి ఉంది కదా అని రాశారు. త్రిపుటి ఉండడానికి అవకాశం, త్రిపుటి ఉంటే అనుభూతి కాదు, అది అనుభూతి అని మేము త్రిపుటి అంటే ఏమిటి? ద్రష్ట దృక్కు దృశ్యం, లేకపోతే జ్ఞాత జ్ఞానం జ్ఞేయం కదా. నాకు స్వప్నంలో కనపడుతోంది అంటున్నావు, నాకు సుషుప్తిలో నేను నిద్రపోతే నాకు తెలుస్తోంది అంటున్నావు. ఇవన్నీ సుషుప్తులే కదా. అక్కడ పొందిన అనుభవము ఈ అనుభవం ఒకటి కాదు. కొంతమంది ఆ రకంగా నాకు అంత వ్యాప్తమైపోయింది, నేను చాలా పూర్ణంగా ఉన్నాను అని కూడా రాశారు. వాళ్ళు అట్లా అనుకుంటున్నారేమో. అట్లా అనుకున్న తర్వాత ఇంకేమీ రాదమ్మా. అందుకు చెప్తున్నా, నాకు అన్నీ వచ్చేసినాయి అనుకుంటే, నాకు రాలేదు అనుకుంటే కనీసం ప్రయత్నం చేస్తారు. వచ్చినాయి అనుకుంటే ఇంకా ప్రయత్నమే లేదు. మీరే ఆలోచించండి. అటువంటివి అంటే అది అహంకారంతో అంటున్నారో లేక ఇగ్నరెన్సో మరి నాకు తెలియదు. కానీ మాకు వచ్చేసింది అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవాకండి. చాలా పేపర్లు చాలా బాగున్నాయి. నేను చాలా సంతృప్తిగా కూడా ఉన్నా. నేను పడ్డ కష్టానికి అంతవరకు బేస్ తెలిసింది. ఇలాంటివి ఒక 20-30 పేపర్లు ఉన్నాయి. ఇటువంటి పేపర్లు
ఎందుకంటే మేము చాలా వ్యాప్తం అయిపోయినాము అన్నవాళ్ళు ఒక 20-30 మంది ఉంటారు ఇప్పటి వరకు. హోటల్కి వెళ్ళడానికి మీకు అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే నేను నాది ఖచ్చితంగా మీకు తెలిసింది, అంతవరకు ఏం అభ్యంతరం లేదు. ఇంకా కూడా మాకు తెలుసు అని అనుకుంటున్నారు, అది కాదమ్మా. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సెకండ్ వాల్యూమ్లో ఇంకా కొంత తెలుస్తుంది, థర్డ్ వాల్యూమ్లో ఇంకా తెలియచ్చు. 100 మార్క్స్ ఒక 20-30 మందికే వచ్చినాయి. 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు 20-30 మందే ఉన్నారు. మీరు అందుకని చూసుకోండి. మీకు రాలేదని చెప్పలేదు, కానీ పాస్ మార్కులు ఆల్మోస్ట్ అందరికీ వచ్చినాయి, 10 మందికి తప్ప. రాసిన 400 మందిలో పాస్ మార్కులు అందరికీ వచ్చినాయి. బేస్ లెవెల్ అందరికీ తెలిసింది, ఎవ్వరూ తెలియలేదు అని లేదు. తెలియకపోతే ఆ 2-3 పేపర్లు తీసుకుని తిడదాం అనుకున్నా కానీ ఆ అవకాశం మీరు నాకు ఇవ్వలే. కాబట్టి 100% వాడు ఎవడో చెప్పుకుంటాడు కదా, కేశవరెడ్డి వాళ్ళకి 100% అనను, కానీ అందరూ కూడా బాగా నేను సంతోషంగా ఉన్నా. ఏమ్మా, వాళ్ళు కూడా కావాలని రాసి ఉండారు. వాళ్ళు అలా అనుకుంటున్నారేమో మేమంతా వ్యాప్తమైపోయి అంతా నిండిపోయి ఉన్నాము అని. నిజమే, నిజంగా ఉండాలంటే నిండిపోయే ఉండాలి కదా. ఉన్న తర్వాత మరి ఏంటి అంటే, ఇంకొక విశేషం ఏంటంటే, నేను చెప్పడం వల్లనో మరి మీకు రిపీటెడ్గా చెప్పడం వల్ల మీకు ఆ పదాలు ఆ మాటలు అందరికి వచ్చేసినాయి. ఆభాష అని కాకుండా ఆభాష అని రాశారు. ఆ భాష కాదు, భాష లేడు ఇక్కడ, అక్బరు లేడు. చాలామంది ఆ భాష అంటున్నారు. అలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ నేను అసలు పట్టించుకోను, ఎందుకంటే మీకు అది రాయడమే చాలా గొప్ప. కానీ అందరూ కూడా చాలా బాగా రాశారు, ఏం పర్వాలేదు. ఏమ్మా అంటే మీ దగ్గర నుంచి నేను ఏ సెక్షన్గా ఎక్స్పెక్ట్ చెయ్యనని కూడా చెప్పాను, చెయ్యకూడదు. ప్రకృతికి చాలా కోపం వస్తుంది, ఏం లేదు, ఆవిడకే తెలుస్తుంది. రెండో ప్రశ్న సెకండ్ వాల్యూమ్లో మొదటి ప్రశ్నలోనే మీరందరూ పాస్ అయినారని మీకు మంచి రిజల్ట్ వచ్చింది. సెకండ్ క్వశ్చన్ వినండి. ఆత్మను హత్య చేశాము అంటారు. క్వశ్చన్ వినండి జాగ్రత్తగా. ఏమా, తర్వాత ఎవరైనా పోతే ఆత్మకు శాంతి కలగాలి అంటారు. అది సచ్చిత్తులు కదా, అది చావదు కదా. శాంతి స్థానమైన ఆత్మకు శాంతిని మనం ఎలా చేకూరుస్తాం? మనం అంటున్నాం కదా, ఆత్మకు శాంతి కలగాలి అని. అంత కదా రెస్ట్. ఆత్మకు శాంతి ఏమిటి? ఆత్మే శాంతి స్థానం కదా. ఆత్మ అంటే సచిత్తులు కదా. చాలామంది లవ్ ఫెయిల్యూర్ అవ్వడము, ఇంకేదో జరగడము, వాళ్ళు అనుకున్నవి వీలు కాకపోవడము, అటువంటిప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నారు అన్నారు. ప్రశ్న ఏమడుగుతున్నాడంటే వీడు, ఆత్మ అనే దాన్ని అది సచ్చిత్తులని మీరు చెప్తున్నారు కదా, ఆత్మ అంటే సచ్చిత్తులే కదా, లేకపోతే అస్థిభాతియో. నామరూపాత్మకమైతే అస్థిభాతి కదా, లేకపోతే అది పరమాత్మగా ఉంటే సత్తు చిత్తు. అటువంటి దానికి హత్య ఎలా జరుగుతుంది? దాన్ని హత్య చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఆత్మ చావదు, నీళ్లల్లో తడవదు, గాలిలో ఎండదు కదా, నిప్పులో కాలదు కదా. అటువంటి దాన్ని ఎట్లా హత్య చేస్తావు నువ్వు? వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటారు. అదే అడుగుతున్నాడు వీడు. అసలు ఆత్మహత్య అంటే ఏమిటో చెప్తాను, ఆత్మహత్య ఎవడు చేస్తున్నాడో ఎందుకు చేసుకుంటాడో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీకు చాలా పదాలు తెలిసినాయి కాబట్టి ఇంకా ఫర్దర్గా మనం దాని మీద డెవలప్ చేసుకోవచ్చు. పారిభాషిక పదాలు మీకు చాలా వచ్చినాయి, నేను చూశాను. అయితే సోపాధికం నిరుపాధికం అని వాడేటప్పుడు దాన్ని ఇక్కడ దీన్ని అక్కడా పెట్టేస్తున్నారు, మొత్తం పోతుంది. అదేంటంటే మీకు ఆ పదాలు అలవాటు లేక
దాన్ని ఎట్లా వాడాలో అది. అందుకే ప్రజెంటేషన్ అంత బాగలేదు, కానీ కాన్సెప్ట్ మీకు అర్థమైంది. మరి అంతకంటే నేనేం చెప్పలేను. ఏమ్మా, ఎవరికి వాళ్ళు కూడా, మీరే కాదు నేను కూడా కాలర్ కాస్త అప్పు వేసుకోవాలి. ఎందుకంటే మీకు నేను బోధించి నా అంత రిజల్ట్ తెచ్చుకున్నాను అంటే ఆ క్రెడిట్ అంతా మరి నేనే తీసుకోనా, గురుదేవులకి ఇద్దాం. మనం ఎట్లా చేకూరుస్తాం? ఆత్మే శాంతి స్వరూపం, దాని స్వరూపమే శాంతి. అశాంతి లేదు. అశాంతి ఎవరికి ఉందంటే ప్రకృతికి ఉంది. అదిగో అశాంతి కనపడిస్తోంది చూడండి. దానికి శాంతి స్థానం దొరికితే నోరు మూసుకొని పడి ఉంటుంది. ఇప్పుడు వినండి. మానవ జీవితము సర్వశ్రేష్టమైంది. జంతువునాం నరజన్మ దుర్లభతమం అంటాడు. అంటే ప్రాణులన్నిట్లో, మనం కూడా జంతువులమే, ప్రాణులన్నిట్లో ఏమ్మా మానవ జన్మ చాలా శ్రేష్టమైందిట. ఎందుకు అంత శ్రేష్టత్వం మనకిచ్చారంటే వాళ్ళన్నిటికీ వాసన జ్ఞానమే ఉంది, మనకొక్కళ్ళకే విశేష జ్ఞానం ఉంది. మనలో కూడా దేవతలు దానవులు ఉన్నారు, వాళ్ళిద్దరికీ ఇది లేదు, కేవలం మనకు మాత్రమే ఉంది. అంటే చెప్పా కదా, 33.5% పరమాత్మ ముందే మనకు బై డిఫాల్ట్ మార్కులు వేసేసాడు. దేని నుంచి తప్పించుకుని మనం తిరగడానికి వీలు కాకుండా ఉందో అలాంటి దాన్ని సృష్టిస్తాడు. హర్డల్స్ అంటారు. ఎవరినన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో వాడిని టెస్ట్ చేయాలనుకోండి, ముందు 2 అడుగు 4 అడుగులు ఎత్తున్న దాన్ని పెట్టి దాని మించి దూకరా అంటారు. 4 అడుగులు దూకాడనుకోండి, వెంటనే 5 అడుగులు పెడతాడు, 6 అడుగులు పెడతాడు, 10 అడుగులు పెడతాడు, ఇంకా కాస్త దూరం నుంచి. అట్లాగే లిఫ్ట్ కూడా, వెయిట్ లిఫ్ట్ చేసేవాడికి కూడా ఇంకా కాస్త పెడతాడు. మనకు కూడా అందుకే పరమాత్మ అట్లా పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్షలు పెట్టి మరి పాస్ చేద్దాం అనుకుంటున్నాడు కదా. మానవ జన్మ అలాంటిది, చాలా శ్రేష్టమైంది. ఈ జన్మ ఎందుకు శ్రేష్టమైంది అంటున్నాడంటే, మానవ జన్మ ఈ జన్మలో మాత్రమే నిన్ను నువ్వు తెలుసుకుని, నువ్వెవరో నువ్వు తెలుసుకుని ఇంకా జన్మ లేకుండా చేసుకునే స్థితి దీంట్లో ఉంది. ఇది ఆల్మోస్ట్ ఐఏఎస్ ఎగ్జామినేషన్. అందరూ కూర్చోవడానికి వీలయ్యేది కాదు కదా, చాలా కఠినమైంది. అందుకని ఆఖరి జన్మ అని దీనికి పేరు. మానవ జన్మ ఆఖరి జన్మ. మరి ఇది అయిపోతేనండి, ఇది అయిపోతే మళ్ళీ క్రిమి వివీలిక దగ్గర నుంచి మళ్ళీ పైకి రావాలి మనం. ఏమ్మా, ఇది ఒకవేళ ఈ జన్మలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి మనం రీచ్ కాలేకపోతే మళ్ళీ నేను మానవ జన్మే ఇస్తానని, వాళ్ళకి మాత్రమే మానవ జన్మ ఇస్తానన్నాడు పరమాత్మ. మిగిలిన వాళ్ళకి ఎవ్వరికీ మానవ జన్మ ఇస్తానని ఆయన హామీ ఇవ్వలే. ఒక్క శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే అని మనకు మాత్రమే ఇస్తానన్నాడు. అందుకని ఒకవేళ ఏదైనా ఇక్కడ నాకు పూర్తిగా నేను రీచ్ అవ్వకుండా ఫెయిల్ అవుతానేమో, అట్లాంటప్పుడు నా గతి ఏమిటి అని మనం ఏం భయపడక్కర్లేదు. అసలు మనకి ఆలోచన రావడమే చాలా గొప్పది. అందులో అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అనేటువంటి ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసుకోవడం ఇంకా గొప్పది. అసలు కాలేజీలోనే చేరలేదంటే అది వేరే సంగతి. చేరినా కూడా ఇంకా 1వ క్లాస్ కూడా నేను చదువు అంటే 10th క్లాస్ పరీక్ష పాస్ అవ్వడం లాంటిది. 10th క్లాస్ పరీక్ష పాస్ అయితే ఏమిటి లాభం? ఏ కాలేజీలో ఉన్నా అడ్మిట్ అవ్వచ్చు, ఎలిజిబిలిటీ వచ్చి. ఇప్పుడు మనందరికీ ఎలిజిబిలిటీ వచ్చింది, అర్థమైంది కదా. అందుకనే సెకండ్ పార్ట్ మనకు దొరికింది, లేకపోతే దొరకదు. ఏమ్మా, అందుకని ఇది ఇంకా శ్రద్ధగా వినండి. కొత్తది ఏమి ఉండదు దీంట్లో. ఆ ఉన్నదాన్ని స్థూణ నిఖనన న్యాయం అంటారు. ఒక గుంత దవ్వి ఒక స్తంభం పాతాలంటే మనమే ఆ స్తంభాన్ని ఇట్లా కదిలించి చూస్తాం. కదిలిన తర్వాత అది కొంచెం కదిలిందనుకోండి, చిన్న చిన్న రాళ్ళు దాంట్లో వేసి ఇంకా కాస్త గట్టిగా కొడతాం. అట్లా కొట్టుకోవడం అన్నమాట. ఇప్పుడు మాకు పూర్ణం కాలేదన్నారని పూర్ణం గారు. పూర్ణం అంటే ఏమిటి? ఆ స్తంభం ఇంకా కదలకుండా ఉండడం కదా.
అది ఉండడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. కాలేజీ అడ్మిషన్ వచ్చిన తర్వాత అంతా మనకు చదువు రాలే. అంతకుముందు యూనిఫామ్ కట్టుకున్నాం, అందులో మనం యూనిఫామ్ కూడా కొనుక్కున్నాం. ఇప్పుడు కాలేజీలో అడ్మిషన్ దొరికింది, ఒక 10 మందికే దొరకలేదు, అయినా వాళ్ళని కూడా మెల్లగా లాక్కుపోదాం, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఫీజులు కట్టేది ఏం లేదు కదా. వాళ్ళు అక్కడ కూడా మనం అనుకుంటున్నాము మనకు డిగ్రీ వచ్చింది అనుకుంటున్నాం, కానీ డిగ్రీలో నిజంగా చెప్పండి రా, ఫస్ట్ ఇయర్ పాస్ అయినటువంటి 35% మార్కులు వస్తాయి అంటే 65 నీకు రాలే. అక్కడ ఒక 65, సెకండ్ ఇయర్లో మళ్ళీ 35 వచ్చినాయి, అక్కడ కూడా 65, ఫైనల్ ఇయర్లో కూడా 35 వచ్చినాయి. డిగ్రీ చేతికి వచ్చింది, కానీ ఎన్ని మార్కులు మైనస్లో ఉన్నాం మనం. అట్లా కాకుండా ఇక్కడ ఏ ఇయర్కి ఆ ఇయర్ నీకు 100 మార్క్స్ వచ్చేదాకా ప్రయత్నం చేస్తుంది. తేడా అది అద్వైతానికి. అందుకే బ్రహ్మ విద్య అంటారు. అన్ని విద్యలు అలాంటివి కావు. 35 మార్కులు వస్తే పాస్ చేసేయండి రా, వాడు ఓన్లే నెక్స్ట్ ఇయర్ నేర్చుకుంటాడులేని. నెక్స్ట్ ఇయర్ కోర్స్ అంతా నేర్చుకునే దగ్గర మళ్ళీ వాడు 35లోనే పడతాడు. ఎందుకంటే ఇదే సరిగ్గా రాకపోతే అది ఇంకెట్లా వస్తుంది, అది రాదు. చివరికి అట్లాగే వాడు తీసుకుంటాడు, జీవితం కూడా అట్లాగే అయిపోతుంది. అటువంటి వాళ్ళు కర్నూలులో చాలామంది ఉన్నారు. ఆనందధామంలో వాళ్ళు కాదు. ఆనందధామంలో వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా 100 మార్క్స్ కోసం ట్రై చేసి 60యో 70యో 80యో కదా ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏమ్మా అది ఆత్మజ్ఞానం పొందడమే దాని లక్ష్యం. ఎవరి లక్ష్యం? మానవ శరీరం ఎవడికి వచ్చిందో వాడికి ఏమిట్రా అంటే ఆత్మజ్ఞానం పొందడం కాదండి. మానవ శరీరం వస్తే జాతస్యహి ధ్రువో మృత్యు అని కదండి చెప్పారు. పుట్టినవాడు చావాలి అని కదండి చెప్పారు. అంటే పుట్టినవాడు ప్రతి ప్రాణి చస్తాడు ఖచ్చితంగా. లక్ష్యం ఏమక్కర్లే. ఏ లక్ష్యం లేకపోయినా కావో పీవో మజా ఉడావోతో కూడా చావు అనేది వస్తుంది. చావు రాదు అనేది లేదు. మరి ఏంట్రా మానవ జీవితం లక్ష్యం అంటే, మానవ జీవితంలో ఎవడికి వాడు తనను మళ్ళీ పుట్టకుండా చేసుకోవాలి. మళ్ళీ పుట్టకుండా ఉండేటువంటి పని, అది వాడి లక్ష్యం. ఇదం అని నీ చేత చెప్పబడింది అహమే. ఇదం శరీరం అన్నాడు భగవద్గీతలో. ఇదం శరీరం అంటే ఈ శరీరం. ఎప్పుడు ఈ అని ఎందుకంటున్నావంటే నీకు దగ్గరగా ఉన్నదాన్ని ఈ అంటని నీకు అలవాటు. అన్నిటికంటే నీకు దగ్గరగా ఉన్నది ఏది? నీ శరీరమే. అన్నిటికంటే నీ దగ్గర ఉన్నది నీ శరీరం. అందుకని దీని పేరు ఇదం. శరీరం అని ఎవరంటున్నారు అంటే అహమే అంటోంది. అహం అంటే నేను, ఇదం అంటే ఇది. ఇది అని ఎక్కడంటున్నామంటే నాకు దగ్గర ఏది ఉంటే దాన్ని ఇది అంటాం. నేను అన్నవాడికి చాలా దగ్గర ఉన్నది ఏదంటే ఈ శరీరం. అందుకని దీని పేరు అహం. అహం అంటే ఏమిటి? నేను. దీని పేరు ఇదం. ఇదం అంటే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు అర్జున. ఎందుకయ్యా దీన్ని క్షేత్రం? క్షేత్రం అంటే పొలం. పొలం అని ఎందుకంటారు అంటే నాకు 4 ఎకరాల పొలం ఉంది అని అంటే ఆ పొలంలో నేను గింజలు ఏ గింజ వేస్తే ఆ గింజ పండుతుంది. ఈ పొలంలో కూడా నేను పుణ్యం అనేటువంటి విత్తనాలు నాటితే పుణ్యఫలం ఇస్తుంది, పాపం అనే విత్తనాలు నాటితే పాప ఫలం ఇస్తుంది కదా. అందుకని ఇది పొలం. దీంట్లో అంటే ఈ పొలం నీకెందుకు ఇచ్చామంటే నువ్వు అందులో ముళ్ళ కంచెలు వేసుకొని దాంట్లో చిక్కుకుపోతావా, లేకపోతే ఏదైనా మంచిదాన్ని వేసుకుని తద్వారా పుణ్యం ఈ పుణ్యం పాపం సంపాదించడానికి కావలసింది నీ శరీరమే. ఈ పుణ్యం పాపంతో నేనేం చెయ్యాలి? పుణ్యం పాపంతో నువ్వు ఆ బ్రహ్మ భువనాల్లోక, బ్రహ్మలోకం మొదలు ఎక్కడో లోకాలు ఉన్నాయిట. ఆ లోకాలు ఎవరూ చూడలేదు. ఎవడికి వాడికే ఆ లోకాలు ఉంటాయి. ఇంకా ముందు ముందు మీకు తెలుస్తుంది ఆ లోకాల కథ. ఉన్నాయిట. స్వర్గం అంటారు దాన్ని, నరకం అని కూడా అంటారు. అలాంటి లోకాలకి ఆమె ఎవడు వెళతాడో
పునరావర్తినో అర్జున. అర్జున, వాళ్ళందరూ వెనక్కి తిరిగి రావాలయ్యా అన్నాడు. ఎవరందరూ? బ్రహ్మలోకం మొదలు, బ్రహ్మలోకం పైది అతల వితల సుతల రథాతల తలాతల మహాతల పాతాళమని కింద లోకాలు, భూలోక భువర్లోక సువర్లోక జనోలోక తపోలోక సత్యలోకమని, మహర్లోక సత్యలోకమని 7 లోకాలు. సత్యలోకం బ్రహ్మలోకం. అందుకని ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తినో అర్జున. అక్కడికి పోతే మళ్ళీ తిరిగి రావాలి అర్జున. ఎందుకండి అక్కడికి పోతే తిరిగి రావాలి? అసలు అక్కడికి ఎందుకు పోవాలి? ఎలా పోవాలి? ఈ శరీరం అనేటువంటి పొలంలో నువ్వు పుణ్యం పాపం అనేటువంటి పంటలు పండించుకుంటున్నావు కదా. దానివల్ల శుభము అశుభము. పుణ్యం పాపం అంటే ఏమిటి? మంచి పంట, చెడ్డ పంట. మంచి పంట అంటే తినే పంట, చెడ్డ పంట అంటే అదే అపకారం చేసే పంట. ఇవి పండించుకుంటున్నావు అర్జున. వీటిని పుణ్యపాపాలుగా కన్వర్ట్ చేసుకుని మనం విదేశాలకు పోవాలంటే ఏం చేయాలి? మన దగ్గర ఉన్న డబ్బుని అక్కడి అమెరికాకు పోవాలంటే డాలర్లుగా, ఇంకో దూరం ఇంగ్లాండ్కి పోవాలంటే పౌండ్లుగా నువ్వు ఎక్స్చేంజ్ చేసుకుంటావు ఎయిర్పోర్ట్లోనే. అట్లాగే జమ్మి చెట్టు దగ్గరే ఇక్కడ ఎక్స్చేంజ్ అయిపోతుంది. అక్కడ ఉంది బ్యాంక్, ఆ బ్యాంకులో ఎక్స్చేంజ్ అయిపోతుంది. అంటే అందరూ జమ్మి చెట్టు దగ్గరికే వచ్చి చేసుకోవాలా అండి అంటే వాళ్ళ ఊళ్ళలో కూడా జమ్మి చెట్లు ఉంటాయి, ఎవరి ఊళ్ళో అయినా. అంటే ఈ దేహం వదిలేటప్పుడు మనం అవన్నీ కూడా మన దగ్గర ఉన్న పుణ్య పాపాలని, కర్మ వల్ల చేసినటువంటి పుణ్యం పాపం అవన్నీ కూడా తీసుకుని మనం ఆ లోకాలకి పోతాం. ఎప్పటి వరకు అంటే క్షీణే పుణ్యే, ఆ పుణ్యం అయిపోయే వరకు ఆ లోకంలో ఉండి మళ్ళీ తిరిగి మళ్ళీ ఈ లోకంలో మళ్ళీ జన్మకి రావాలి. మాముపేక్షతు కౌంతేయ, నన్ను పొందినవాడు మళ్ళీ రాక్కర్లేదు. అంటే ఆ లోకాలకు వెళ్ళి తిరిగి వచ్చిపోయేది మంచిదా? అసలు ఇంకా ఏ లోకాలకి వెళ్ళకుండా ఆ పరమాత్మ ఎవడో వాణ్ణి తెలుసుకుంటే మాముపేక్షతు పునర్జన్మ నవిద్యతే అన్నాడు. వాడు ఇంకా జన్మకి వెళ్ళక్కర్లేదన్నాడు కదా. వాడికి ఇంకా అవసరమే లేదు, అటువంటి పనే లేదు. మరి ఈ లోకాలకు వెళ్ళేవాడెవడు? పుణ్యపాపాలు చేసినవాడు. ఎవడండి వాడు అంటే ఎవడైతే ఈ నాదిని నేననుకున్నాడో వాడు. కాబట్టి స్వర్గంలో నరకంలో మనకేం చోట్లేదు. మనం అట్లా రూపీ కన్వర్ట్ చేసుకుని మనం పోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. అది ముందు నమ్మండి. ఏది నమ్ముదాం? ఆ స్వర్గం ఉందా లేదా మనకు క్వశ్చన్ అక్కర్లేదు. మనం వెళ్ళినంత మాత్రాన అమెరికా లేకుండా పోతుందా? వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా. అట్లా స్వర్గానికి పోయిన వాళ్ళు మీరు ఎట్లా చెప్తారండి వాళ్ళు స్వర్గానికి పోయినారు అని మీరు ఎట్లా చెప్తారు అంటే, మళ్ళీ వాళ్ళు జన్మకు వస్తున్నారు కదా. గడియారం దగ్గరికి వెళ్ళి చూడు ఎంతమంది పుడుతున్నారు. ఈ పుట్టిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చి పుట్టారు? అక్కడ పరమాత్మ మాట ప్రకారం వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చి పుడతారా అని చెబుతున్నాడు. అట్లా పుట్టిన వాళ్ళందరూ కూడా స్వర్గానికి పోయిన వాళ్ళే. వాళ్ళ పుణ్యం ప్రకారం స్వర్గానికే పోయినారో, పాపం చేసి నరకానికే పోయినారో, మళ్ళీ దాని ఫలాలు అనుభవించడానికి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. ఈ ప్రపంచంలో ఏ ప్రాణి పుట్టింది అని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ పుట్టిన ప్రతి ప్రాణి కూడా స్వర్గంకో నరకానికో పోయి వచ్చినవాడేరా. అంత ఖచ్చితంగా మీరెందుకు చెప్తారండి అంటే పరమాత్మ గీతలో చెప్పాడు. ఏమని చెప్పాడు? క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. అక్కడ పుణ్యం అయిపోతే అంటే పాపం అయిపోతే కూడా పుణ్యం అయిపోతుంది, పాపం కూడా అయిపోతుంది. వాళ్ళందరూ మళ్ళీ ఈ లోకంలో పుడతారు అర్జున. మరి ఎవడు పుట్టడయ్యా అంటే మాముపేక్షతు కౌంతే, నా దగ్గరికి ఎవడొస్తాడో అంటే నీ దగ్గరికి వెళ్ళడం స్వర్గానికంటే కూడా గొప్పది అని అర్థం. అంతే కదా. వాడు మళ్ళీ వెళ్ళక్కర్లేదు. మరి వాడు చేసిన పాపపుణ్యాలు కూడా ఉంటాయి కదండి. ఇదం శరీరం వాడికి కూడా ఉంది కదా. ఆ శరీరంతో వాడు కర్మలు చేస్తాడు కదా. ఆ చేసిన కర్మల ఫలితం వాడు అనుభవించవలసిందే కదా. అటువంటప్పుడు మరి వాడినొక్కడిని ఎగ్జామ్ చేసి మీరు వదిలిపెడతారా?
వాడు శరీరంతో చేసిన పాపపుణ్యాలన్నీ వాడు ఎప్పుడైతే నన్ను చేరుకున్నాడో, ఎవడైనా తండ్రి నలుగురు కొడుకుల్ని పంపించాడు కదా, ఒక కొడుకు డబ్బులన్నీ పోగొట్టుకొని వచ్చాడు, డబ్బులన్నీ అయిపోగొట్టుకొని వ్యాపారం చేసి మొత్తం పోగొట్టుకొని వచ్చాడు ఇంటికి. కానీ మొత్తం పోగొట్టుకోవడం కాక ఇంకా కూడా కొంచెం అప్పులు చేసి వచ్చాడు. ఆ అప్పులన్నీ ఎవడు తీరుస్తాడు అంటే, చూడు, వాడిని ఎవడైతే ఇంట్రడ్యూస్ చేసి ఉంటాడో, వేరే వీడు ఫలానా వాడురా వాళ్ళు పంచుకుంటారు. ఇక్కడ ఎవడు పంచుకుంటాడంటే, మన గురించి మంచి కానీ చెడు కానీ, మనం బతికున్న కాలంలో ఎవరన్నా చచ్చిపోగానే వాళ్ళని గురించి మాట్లాడుకుంటారు కదా, అయ్యో పాపం చాలా మంచివాడమ్మా పోయాడు అని, ఏమో ప్రయాణ పీడ వదిలింది అని అన్నా మాట్లాడుకుంటూ ఉంటారు. యమకింకర్లందరినీ పంపిస్తారట యములు, ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో వాడిని గురించి అంతా విని రారా అని. వాడు విని రిపోర్ట్ చేస్తారట వాళ్ళందరూ పంచుకుంటారు. వీడి పాపపుణ్యాలు. ఎవడి పాపపుణ్యాలు? ఎవడైతే ఆ వ్యాపారంలో అంతా పోగొట్టుకొని డబ్బులు నిజంగా వ్యాపారంలో పోగొట్టుకున్నవాడు కాదురా, మీ కథలో ఉపేక్షితు కౌంతేయ, వాడు కూడా నన్ను పొందినవాడు. కాబట్టి మీరు అయ్యో మేము ఎప్పుడో పాపం చేశామే, ఇప్పుడు ఈ పాఠం వింటున్నాం కానీ ఆ పాపం అంతా మా వెంట పడుతోంది అని భయపడవాకండి. పుణ్యం చేసినా కూడా మేము చాలా పుణ్యం చేసాం, అదంతా మాకు బ్రాడ్ ఫార్వర్డ్ అవుతుందని అట్లా కూడా ఆశపడవాకండి. మీరు చేసిన పాపం కానీ పుణ్యం కానీ ఏమవుతుంది, మిమ్మల్ని గురించి ఎవరైనా మాట్లాడుకుంటారనుకోండి, మిమ్మల్ని గురించి విమర్శించడం కానీ మిమ్మల్ని గురించి మాట్లాడుకోవడం ఎవరైనా చేసుకోనియండి, వాళ్ళ ఖాతాలో భారిస్తారు. లేకపోతే మీ పాపపుణ్యాలు ఎవరు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీల్లేదు. అర్థమైందా? వినండి. శ్రవణ మాత్రం చేతనే ఏమ్మా తొందమ్మా ఏమో శ్రవణ మాత్రం చేతనే బ్రహ్మాన్ని అనుభవానికి తెచ్చుకున్నవాడు జ్ఞాని. మనలో ఉత్తములు, మధ్యములు, అధములు అని 3 రకాల వాళ్ళు ఉన్నారు. మధములంటే ఉత్తమ, మంద, మధ్యమ. మందాధికారులు, మధ్యమాధికారులు, ఉత్తమాధికారులు. ఉత్తమాధికారి ఎవడు అంటే శ్రవణ మాత్రం చేత, శ్రవణం ఇప్పుడు మనకు అయిపోయింది చాలు, ఇంకా నాకు మననం నిధిధ్యాస అవసరం లేదండి, నాకు ఆత్మ తెలిసిపోయింది. చెప్పా కదా, కొంతమంది 20 మంది మేము వ్యాప్తమైపోయినాము అన్నారు. ఏమో నిజంగానే అయినారేమో నాకు తెలియదు, కానీ వాళ్ళ మాటల్లో మాత్రం అట్లా వ్యాప్తం కాలేదు కదా. ఎందుకంటే వాళ్ళు త్రిపుటి ఇంకా ఉందంటున్నారు. త్రిపుటి అనుభవించేటప్పుడు త్రిపుటి ఉంది కదా అంటున్నాడు. జ్ఞానం మామూలు దేహానుభవానికి త్రిపుటి ఉంటుంది, కానీ దేహానుభవానికి అంటే ఏమిటి, నేను చూశాను, నేను తిన్నాను అంటే ఏదో ఒకటి తినాలి, చూసింది ఏదో ఒకటి చూడాలి, అప్పుడు త్రిపుటి ఉంటుంది. శరీరంతో జ్ఞానానికి అనుభవం ఉంటుంది, ఆ అనుభవానికి త్రిపుటి ఉంటుంది. ప్రజ్ఞకి త్రిపుటి ఉండదు, అది వాళ్ళకి తెలియదు. అంటే వ్యాప్తమైనాం అనుకుంటున్నారు. వ్యాప్తం నిజంగా అయితే అది అర్థమవుతుంది. వాళ్ళు మరి మోసం చేసుకుంటే నేను ఏం చెప్పలేను, కానీ ఈ మాట నేను చెప్పాలి. తెలిసి చెప్పకపోతే తలపగిలి చేస్తావని వాడెవడో చెప్పాడు కదా, బేతాళుడు. విక్రమ్ ఔర్ బేతాళులో ఏమంటాడు, ఆన్సర్ తెలిసి నువ్వు చెప్పకపోతే అక్కడ వాళ్ళు వ్యాప్తమైనామని వాళ్ళకు వాళ్ళని ఉండరా. నేను అంబానీ అదానీ అంత కోటీశ్వరుణ్ణి, కోటీశ్వరుడు కాదు ఇప్పుడు కోటి ఆఫ్టర్ ఆల్, మా కాలంలో లక్షనే చాలా ఎక్కువ. శ్రవణ మాత్రం చేతనే, ఎందుకంటే శ్రవణంలో నీకు చెప్తాడు ఉత్తముడైన వాడు ఇలాంటి వాడు అని. వాడికి వినంగానే వాడి జ్ఞానం కలుగుతుంది. ఎవరికి వాళ్ళు నేనే ఉత్తముణ్ణి అనుకుంటే నాకు ఆల్రెడీ జ్ఞానం కలిగింది అని అనుకుంటున్నారు. ఇది మాత్రం అట్లాంటిది కాదమ్మా, నువ్వు ఊరికే అనుకుంటే వచ్చేది కాదు. దీన్ని అందుకనే బ్రహ్మ విద్య అంటే దీనికోసం నిజంగా కష్టపడాలి, శ్రద్ధ కావాలి, ప్రయత్నించాలి. ఏమాత్రం కూడా నువ్వు
ఆచరణ లేకుండా ఉండడానికి వీల్లేదు. దీనికి చాలా నియమాలు ఉన్నాయి. వాళ్ళే మళ్ళీ ఏం సమాధానం చెప్తారో చెప్పనా, వ్యవహారంలో ఏమైనా తప్పు లేదు అంటే వ్యవహారంలో తప్పు లేదు, పరమార్థంలో తప్పు అని నువ్వు రెండు భాగాలు చేసావా? బంగారమే నెక్లెస్ అన్న కాసుల పేరు అన్నారా? కాసుల పేరు వేరు, బంగారం వేరు అన్నారా? కదా. మీకు నేను నాది వేరని చెప్పినా తర్వాత నేను నాది అని రెండు లేవని కూడా చెప్పాను. అయితే అది ఇంకా మీకు తెలియలేదు, ఇంకా పూర్తి కాలేదు. అందుకని మీకు మీరు మేమంతా పూర్ణమైపోయినాం, మాకంతా వ్యాప్తమైపోయినాం, ఇంకా మాకు తెలియాల్సింది లేదు అనుకుంటే మాత్రం మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అందుకని చెప్తున్నాను, శ్రవణ మాత్రం చేతనే దాన్ని సంపాదించుకుని బ్రహ్మాన్ని అనుభవానికి తెచ్చుకున్నవాడు జ్ఞాని. ఆ అవకాశం లేని వాడికి కర్మ ఉపదేశించబడింది. వేదమే ఏం చెప్పింది? చాలా గోలగా ఉంది. వేదమే ఏం చెప్పిందంటే కర్మ ఉపాసన అని రెండు చెప్పింది. కర్మ ఉపాసన వేదమే చెప్పింది కదా. కర్మ ఉపాసన, కర్మ అంటే పుణ్యకార్యాలు కర్మలు చేయమంది. తీర్థభ్రాంతి కూడా అలాంటిదే. తీర్థయాత్రలకు వెళ్ళటం ఏమిటి, నిన్న ఎప్పుడో అయింది పుష్కరం, సరస్వతి పుష్కరం పూర్తయితే అందులో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుంది, పుణ్యం రాదని చెప్పారు. పుణ్యం వల్ల ఫలితం ఏంటి? స్వర్గానికి పోవాలి. స్వర్గంలో ఏ స్వర్గంలో మన సీట్ రిజర్వ్ ఉంటుందో నాకు తెలియదు కదా. పుణ్యం వల్ల నీకు ప్రయోజనం లేదు, ఎందుకంటే తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడికి రావాలి. అయితే పుణ్యం పాపం సంపాదిద్దామా? పాపం వల్ల ఇక్కడికి రావాలి కదా. అందుకని ఎవరికి వాళ్ళమ్మా నాకు జ్ఞానం వచ్చేసింది అని అనుకోవకండి. వచ్చేసింది అనుకుంటే నష్టం ఏమిటంటే ఇంకా రాదు. నీకు వచ్చింది కరెక్టే, రే డబ్బులు సంపాదించడానికి నాకు 1,00,000 రూపాయలు నాకు వచ్చింది, నా జీతం పర్వాలేదు అని అనుకుంటే అయిపోయిందా కదా. ఇంకో 1,00,000 కావాలని ఉందా లేదా? ఇంకో 1,00,000 2 లక్షల ప్యాకేజ్ ఉందనుకో, మళ్ళీ ఇంకో కంపెనీకి అప్లై చేసి ఇంకా 3 లక్షల ప్యాకేజీకి ఎందుకు ట్రై చేస్తున్నావు? నీకు వచ్చింది కదా. మరి నీకు వచ్చిన జ్ఞానం అది, ఇంకా అంతకంటే నేనేం చెప్పమంటారా? అయితే నాకు డబ్బులు రాలేదా అంటే వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? ఎప్పుడు నువ్వు ఇంక అప్లై చేయవు అంటే నువ్వు అదానివో అంబానీవో అయితే అప్పుడు ఇంకెవరి దగ్గర అప్లై చేయ. ఆ కంపెనీ ఓనర్ అయితే ఇంకా అప్లై చెయ్యవు. అర్థమైందా? ఏమ్మా? అందుకని కర్మ చెయ్యమన్నాడు. కర్మ ఎందుకు చేయమన్నాడంటే అందరికీ కూడా మోక్షం పొందే అవకాశం ఉండదు కాబట్టి, ఈ లోకాలన్నీ ఖాళీ అయిపోతాయి కాబట్టి. ఎందుకంటే ఎవడు పోకపోతే ఖాళీ అయిపోవు, అందరూ మోక్షమే పొందితే. అందుకని ఆ లోకాలకు వెళ్ళొచ్చేవాడు, పుణ్యపాపాలు అనుభవించేవాడు ఆ కర్మని మళ్ళీ ఇది రన్ అవ్వాలంటే అందరు కావాలి కదరా. క్లాసులో పాఠం చెప్పినప్పుడు అందరూ తెలివిగల వాళ్ళే 100 మార్క్స్ తెచ్చుకునే వాళ్ళైతే ఇంకా కొన్నాళ్ళకి టీచర్ అవసరం లేదు, ఎందుకంటే అందరికీ 100 వచ్చినాయి. ఇంకా వాళ్ళే టీచర్ అయి కూర్చుంటారు. వాళ్ళకి కర్మ ఉపదేశం చేశాడు. ఉపాసన ఎవడికి ఉపదేశం చేశాడంటే గీతలోనే చెప్పాడు పరమాత్మ. ఎవడెవడు ఏ దేవతను ఉపాసన చేస్తూ శరీరాన్ని వదిలేస్తాడో, ఏ దేవతను ఉపాసన ఆ దేవతల లోకాలకు వెళ్తాడు. ఎవడు ఏ దేవతను ఉపాసిస్తే ఆ దేవత లోకానికి వెళ్తాడు అంటే ఎవడు ఏ డిపార్ట్మెంటల్ టెస్ట్ రాస్తాడో ఆ డిపార్ట్మెంట్లో వాడికి ఉద్యోగం వస్తుంది. డిపార్ట్మెంటల్ టెస్ట్ రాస్తే ఏమవుతుంది? ఆ డిపార్ట్మెంట్లో వాడికి జాబ్ వస్తుంది. తర్వాత ఇంకో డిపార్ట్మెంట్ చాలా బాగుంది అనుకుంటే వాడు ఏం చేయాలి? మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాయాలి. ఈ దేవతను ఉపాసన చేస్తే ఈ లోకాలకు వెళతావు. ఏ దేవతను ఉపాసించిన ఎవరెవడు ఏ దేవతను ఉపాసిస్తూ దేహం సాధిస్తాడో వాడు ఆ లోకాలకు వెళతాడు. పోనీ ఆ దేవతను ఉపాసన చేశాం కదా, మరి ఆ దేవత దగ్గరే నన్ను అట్టెపెట్టుకుంటారా అంటే ఆ దేవతే నిన్ను అట్టెపెట్టుకోదు. పుణ్యం అయిపోగానే మళ్ళీ పంపించేస్తాడు.
అందుకని శ్రవణ మాత్రం చేతనే వాడికి తెలిసిపోయింది అనుకుండేవాడు. ఆ అవకాశం లేని వాడికి కర్మ ఉపదేశం చేయబడింది. ఆత్మజ్ఞానివై మనోవాక్కాయ కర్మలన్నీ జ్ఞానమై కర్మణ్యకర్యమయ పశ్చేత్, దృష్టిని జ్ఞానమయంగా చేసుకుని దృశ్యాన్ని బ్రహ్మమయం గావించుకో. నీకేం చెప్తున్నాడంటే, అందరికీ శ్రవణ మాత్రంతో తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా ఏం తెలిసింది అంటే నేను నాది. ఇప్పుడు మీరందరూ నేను నాది అని రెండు ఉన్నాయి. ఈ నాది మరణిస్తుంది, నేను మరణించను, అందరికీ తెలిసింది. నాది మరణిస్తుంది, నేను మరణించను అని మీకు అందరికీ తెలిసిన అదే జ్ఞానం. నేను అనేవాడిని అహం బ్రహ్మాస్మి అంటే అదే, అది తెలుసు. అంటే పుల్లారెడ్డి స్వీటు మాసరు తినేసాం, అయిపోయింది అంటే మళ్ళీ ఇంకా తినద్దా? సరే, మాసలు ఎందుకు తింటాం? మనం తయారు చేసుకోవడానికి. తయారు చేసుకోవాలి కదా. తిన్నామని సంతృప్తి చెంది కూర్చుందామా కదా, అది. అందుకని ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, నాకు ఆత్మ తెలియగానే ఒక మహారాష్ట్రలో ఒక కల్ట్ ఉంటుంది. ఎవరికైతే ఆత్మ తెలుస్తుందో వాడు ఇంకా ఏ కర్మ చేసినా వాడి కర్మఫలం అనుభవించాలి కదా. అందుకని వాడికి ఒక గుండు కట్టి బావిలో బారేస్తారు, అంటే చచ్చిపోతాడు, చంపుతారు. ఇంకా నువ్వు ఉండద్దురా నాయన, ఆత్మ తెలిసిపోయింది, ఇంకొక క్షణం ఉన్నా కూడా ఏదో కర్మ చేస్తావు, ఆ కర్మ ఫలితం నువ్వు అనుభవించాలి. అందువల్ల ఎవడైనా జ్ఞానం తెలుసుకోవాలంటే భయపడిపోతున్నారు, వెళ్ళరు. ఎందుకంటే తెలుసుకున్నాం కానీ చంపేస్తారు కదా. వద్దురా నాయన. అట్లా కాదురా, నువ్వు మళ్ళీ శరీరంతో ఉండు. అవును, అందుకని చాలామంది వెళ్ళరు దానికి, ఆ కల్ట్. నువ్వు జ్ఞానివై. జ్ఞాని అంటే ఏమిటి? జ్ఞాని అంటే ఏదో చాలా తెలిసినవాడు, బ్రహ్మవిత్తు, బ్రహ్మైవ భవతి ఆ లెవెల్ వాడు కాదు. నేను నాది తెలిసి, నేనుకు మరణం లేదు, నాదికి మరణం ఉంది. ఇప్పుడు మీరందరి స్థితి ఎర్రా ఇది, మీరందరికీ తెలుసు అన్నాను కదా మీ స్థితి. నేను నాది. ఎవరన్నా చచ్చిపోతే కూడా చాలామంది రాశారు, భర్త చనిపోతూ ఉంటే కూడా నాదే కదా పోతున్నది, నేననేవాడు పోవట్లేదు, నా భర్త బతికే ఉన్నాడు అని అనుకుంటున్నది అమ్మాయి. కరెక్ట్గా రాసింది. అంటే ఆ స్థితిలో ఆ క్షణంలో అది అనిపించిందంటే నిజంగా గ్రేట్ కదా, బాధపడకుండా. అందుకని అది జ్ఞానం అంటే. బ్రహ్మవిత్తు లాంటి జ్ఞానం కాదు, ఇంకా పరిపూర్ణం కాలే, వ్యాప్తం కాలే. వాళ్ళు ఎవరో 20 మంది రాసినట్టు, 20 మందో 15 30 మందో ఉన్నారు అటువంటి వాళ్ళు కదా. వాళ్ళంతా వ్యాప్తం అయిపోయింది. గౌరీయే చూసింది, నేను ఊరికే మిమ్మల్ని అంటల్లా, అంత వ్యాప్తం కావాలండి. ఇప్పుడే వ్యాప్తం అయ్యే పరిస్థితి ఇప్పుడు చెప్తున్నా. మనకు త్రికరణాలు ఉన్నాయి. త్రికరణం అంటే ఏమిటి? మనస్సు, వాక్కు, శరీరం కదా. ఈ మూడిటితో మనం కర్మ చేస్తాం. ఏ కర్మ చేసినా మనస్సుతో ఇచ్ఛాశక్తి అని ఆలోచన చేస్తాం, జ్ఞానశక్తి అని దాని రూపాన్ని మనం దర్శించాలి, అది క్రియగా పని చెయ్యాలి. త్రికరణాలు అంటారు. ఈ మూడిటితోనే ఏ కర్మైనా జరుగుతుంది. ఆ కర్మ ఫలితాన్ని కూడా మనం ఆ మూడిటితోనే అనుభవిస్తాం. నేను అన్నవాడికి ఆ ఫలితం అక్కర్లేదు, వాడు దీంతోనే అనుభవించాలి. ఈ మూడిట్లో కర్మ చేస్తూ వాడికి జ్ఞానం కలిగింది కదా. ఆల్రెడీ జ్ఞానం కలిగిందంటే ఏం జ్ఞానం కలిగింది? నేను కాదు, నాది చేస్తోంది. కర్మ ఎవరు చేస్తున్నారు? అదే జ్ఞానం. చచ్చిపోయేది కూడా నాదే చచ్చిపోతుంది, నేను చావను అని ఎవరికైతే కలిగిందో, ఆ భావం కలిగిందో, వాడు కర్మ మానుకోకూడదు, కర్మ ఉపాసన మానుకోకూడదు. ఎల్ఎన్ రాజు గారికి అది కరెక్ట్గా నేను చెప్పగలను, కానీ ఆయన నేను చెబుదాం అనుకునేప్పటికి వెళ్ళిపోయినాడు. వాళ్ళ శిష్యులందరికీ మీరు కర్మ మానేయమని చెప్పాడు, ఉపాసన మానేయమని చెప్పాడు. మీకు ఆత్మ తెలిసిపోయింది, తెలిసి ఉండలే. ఏమ్మా ఇప్పటికి కూడా వారి శిష్యులు ఈరోజు కూడా నేను చెప్పగలను కర్మ అక్కర్లేదన్నారు, కానీ శాస్త్రం కర్మ అక్కర్లేదని చెప్పలేదు. నీకు ఇంకా త్రికరణాలు నీకెంతవరకు ఉంటాయో నువ్వు ఒక్క క్షణం కూడా కర్మ చెయ్యకుండా ఉండలేవు.
ఎందుకండి మేము సైలెంట్గా కూర్చుంటాం కర్మ చేయకుండా. మనస్సు కర్మ చేస్తుంటుంది నాయన. నీ దగ్గర 3 ఉన్నాయి కర్మ చేసేవి. ఒక్క క్షణం కూడా నువ్వు కూర్చోవడానికి వీల్లేదు, కర్మ చేసే తీరాలి. కర్మ వల్ల ఫలితం వచ్చే తీరు. మీరే చెప్పారు కదండి, ఇచ్ఛలో జ్ఞానంలో కర్మ చేసినా ఫలితం రాదని మీరు చెప్పారు కదా. మళ్ళీ మేము ఊరికా కూర్చుని మనసుతో కర్మ చేస్తే ఫలితం వస్తుంది అంటున్నారేంటి? మళ్ళీ క్వశ్చన్ వేయండి. మీరు వెయ్యర్లే, మీరు వేసుకోవాలి. ఎప్పుడైతే మీకు ఈ మాట నేను చెప్పానో వెంటనే మీరు అడగాలి. ఏమడగాలి? ఇచ్ఛలో జ్ఞానంలో నీకేం ఇచ్ఛలో జ్ఞానంలో ఏమన్నా చంపాలనుకున్నా కూడా క్రియలో చంపితేరా నీకు పాపం వచ్చేది. పోలీసు వాడు కూడా క్రియలో చేస్తే పట్టుకుంటాడు కానీ ఇచ్ఛలో జ్ఞానంలో పట్టుకోడు. మరి మీరు మళ్ళీ ఇదేంటండి కొత్తగా చెబుతున్నారు, ఇచ్ఛలో జ్ఞానంలో కర్మ చెయ్యి అని చెప్తున్నారు ఏమిటి అంటే, ఇచ్ఛలో జ్ఞానంలో కర్మ ప్రారంభమైతే ఆ ఇచ్ఛ నిన్ను ఊరుకోదు, నీ వెంటబడి క్రియ చేయిస్తుంది. ఇప్పుడు చేయించదు కానీ, మీకు అర్థం అవుతుందా? ఇప్పుడు చేయించదు కానీ తర్వాత అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడు కూర్చున్నావో నేనేం పని చేయకుండా సైలెంట్గా కూర్చున్నాను అన్నప్పుడు మనసు ఎన్నెన్నో ఆలోచించింది. అది అయిపోయినాక నువ్వు బయటకు వస్తావు కదా. బయటకు వచ్చాక నీ ఇచ్ఛలో ఏముందో అది కదా నీ వెంటబడుతుంది. ఆ క్షణానికి నువ్వు పని చెయ్యనంటున్నావు కానీ కదా, ఎప్పుడు అది నీ వెంటబడుతుంది, వెంటబడి నీ చేత చేయిస్తుంది. అర్థమైందా? అప్పుడు ఆ ఫలితం నీకు రావాల్సిందే. కాబట్టి ఇచ్ఛలో జ్ఞానంలో కర్మ అంటే ఆ క్షణంలో నీకు కర్మ అంటదు కానీ అది ఊరుకోదు. చూడండి, మనకి ఏదైనా ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ఊరుకుంటామా? అదే వెంటబడుతుందా పడదా? అది అందుకని నువ్వు కర్మ చేస్తావు అని అంటున్నాడు. త్రికరణాలతో నువ్వు కర్మ చెయ్యను అనుకున్నా కూడా నువ్వు కర్మ చేస్తావు. చేసినందువల్ల నీకు ఫలితం వస్తుంది. ఆల్రెడీ నువ్వు జ్ఞానాన్ని పొంది ఉన్నావు. ఏం జ్ఞానం పొంది ఉన్నావు? నేను అనేవాడిని కర్మ చేయటం లేదు, నాది అనేదే కర్మ చేస్తోంది, నాది నాకు 3 కరణాలుగా ఉంది, ఇది కర్మ చేస్తోంది అని నువ్వు ఆల్రెడీ అనుభవించి ఉన్నావు. అది అంటే నేను నాది రెండింటినీ నువ్వు వేరు చేసుకుని ఉన్నావు. అందుకని నువ్వు నేను చేయమంటున్నానే కర్మణ్యకర్మయ పశ్యేత్. కర్మలో అదే భగవద్గీత చెప్పింది, కర్మణ్యకర్మయ పశ్యేత్ అన్నది. చూసుకోండి, అక్కడ పుస్తకంలో మీరు తెచ్చుకున్నారు కదా. కర్మలో అకర్మని చూడమంటున్నాడు. కర్మలో అకర్మని చూడంటే పని జరుగుతున్నప్పటికీ నేను చెయ్యటం లేదు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆ కర్మ నిన్ను అంటదు. నేను చేయటం లేదు అని నేను ఎట్లా అనుకుంటానండి అంటే, నేను నీకు తెలుసు కాబట్టి కదా. నేను ధ్యానం చేసుకుని ఇప్పుడు కూర్చొని నేను వేరు నాది వేరు అని అంటానండి. బయటకు వచ్చిన తర్వాత అదే వాళ్ళెవరో రాశారన్నాను కదా, వ్యవహారంలో అన్ని కర్మలు చెయ్యొచ్చు, వ్యవహారం చేస్తున్నానని చెయ్యాలట. అది నేను చెప్పలేదమ్మా. వ్యవహారంలో కర్మ జరుగుతుందే కానీ నేను చేస్తున్నానని నేను చేస్తున్నాను అంటున్నావు నువ్వు. నకిలీ నేను చేస్తున్నావు. యథార్థమైన నేను చేయటం లేదు, నకిలీ నేను చేస్తోంది. అప్పుడు అరుణ్ గోవిల్ ఏమనుకోవాలి అంటే, రాముడిలాగా నేను అడవికి పోవడం, రావణాసురుడిని చంపడం, సీతను మళ్ళీ తీసుకురావడం, ఇవన్నీ అరుణ్ గోవిల్ చేయటం లేదు, రాముడు చేస్తున్నాడు. అంటే చేస్తున్నది అరుణ్ గోవిల్ బాడీయే అయినా, 3 కరణాలు అరుణ్ గోవిల్వే అయినా అది జ్ఞాని లక్షణం. కర్మణ్యకర్మయ పశ్యేత్ అంటే కర్మ చేస్తూ చెయ్యొద్దని చెప్పలేదమ్మా, భగవద్గీత చెప్పలే. ఎల్ఎన్ రాజు గారు చెప్పారని వీళ్ళు అంటారు. ఎల్ఎన్ రాజు గారు కూడా ఆ మాట చెప్పలే. వాళ్ళ శిష్యులకు అట్లా అర్థమైంది. అదిగో మన వాళ్ళకి వ్యాప్తమైనట్టు అర్థమైనట్టు. ఎట్లా రాశారా? నేను చాలా బాధపడ్డా. అరే ఏంట్రా వీళ్ళు కదా. ఇప్పుడు ఏం చేయమంటున్నాడంటే కర్మణ్యకర్మయ పశ్చేత్ అన్నాడు. కర్మ జరుగుతూనే ఉంటుంది, కర్మ జరగలేదు అనుకోమంటున్నాడు. ఎందుకు జరగలేదు అనుకోమన్నా అంటే, నువ్వు నేను అని నీకు తెలుసు కాబట్టి. నేను అంటే ఎవరిని? అరుణ్ గోవిల్. మీరు అదొక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు కరెక్ట్గా ఫాలో అవ్వగలరు. నేను అనేవాడు అరుణ్ గోవిల్.
అరుణ్ గోవిలే ఇప్పుడు రాముడుగా పని చేస్తున్నాడు, చేస్తున్నవాడు కూడా అరుణ్ గోవిలే కదా. కానీ అరుణ్ గోవిల్ని నేను చేయటం లేదు అనుకోమంటున్నాం మనం. ఎందుకు ఎట్లా అనుకుంటాడు వాడు? వాడే చేస్తూ ధనుర్బాణాలు పట్టుకుంది వాడే, చొక్కా లేకుండా పంచ కట్టుకున్నది వాడే కదా. అరుణ్ గోవిల్ వేషం వేరే కానీ అరుణ్ గోవిలే వాడు. నువ్వు నేనువే, కానీ నీ నాది అనే దాంతో నువ్వు పని చేస్తున్నావు. అంటే నువ్వు ఇప్పుడు పని చేస్తున్నప్పుడు నకిలీ నేనుగా ఉన్నావు, ఒరిజినల్ నేనుగా లేవు. అది నీకు తెలుసు. నకిలీ నేనుగా ఉన్న నీవు నకిలీ అని అనుకోకుండా ఉంటే ఇదే నువ్వు చేసేది కర్మే. దానివల్ల నీకు పాపమో పుణ్యమో వస్తుంది. నువ్వు ఇప్పుడు నేనుని అని నువ్వు వేరుగా నువ్వు అనుకున్నావు, అదే జ్ఞాని లక్షణం. వాడే కర్మణ్యకర్మయ పశ్చేత్, వాడే కర్మలో అకర్మను చూడగలడు. ఎందుకండి అట్లా చూడాలి? కర్మ జరుగుతూ ఉంటే మీకేమిటి నష్టము అని అనేటట్లయితే దృష్టిని జ్ఞానమయంగా చేసుకుని దృశ్యాన్ని బ్రహ్మమయం గావించుకో. అప్పుడు దానివల్ల ఏం లాభం వస్తుందంటే, దృష్టిని జ్ఞానమయమైతే, దృష్టిని జ్ఞానమయం అంటే ఏమిటి? ఆ చూడబడేటువంటి వస్తువులు సచ్చిత్తులుగా చూస్తే, కర్మ జరుగుతూ ఉన్నప్పటికీ మనుష్యులుగా చూడకుండా నువ్వు సచ్చిత్తులుగా చూడగలిగితే, అప్పుడు సచ్చిత్తులకి నువ్వు ఎవడు చేసేవాడు చేయబడేవాడు అనేటువంటి త్రిపుటి ఉండదు. కర్మ జరుగుతున్నా కూడా దాని ఫలితం ఉండదు. ఎందుకంటే రాముడు అనేటువంటి వాడు రావణాసురుడితో యుద్ధం చేస్తే రావణాసురుడు అనేవాడు చచ్చిపోతాడు. ఈ నకిలీ రాముడు రావణాసురుడితో యుద్ధం చేసి వాడిని చంపేసినా వాడు చావలేదు, వీడు యుద్ధం చేయలేదు. అది ఎప్పుడు తెలుస్తుంది? నేను నకిలీ వాడిని తెలిసినప్పుడు తెలుస్తుంది. నకిలీవాడు కర్మ చేస్తుంటే ఫలితం ఉండదు కదురా. నిజమైన రాముడు రావణాసురుడితో యుద్ధం చేసి రావణాసురుడిని చంపాడు అనుకోండి, ఇది నిజం. ఇప్పుడు రావణాసురుడు చచ్చిపోయినాడు, రాముడు చంపాడు. ఇంకా అందులో ఇంకా రావణాసురుడిని మళ్ళీ తేవడానికి లేదు. ఇప్పుడు కూడా ఈ యుద్ధంలో రావణాసురుడిని రాముడు చంపాడు. ఏ రాముడు? నకిలీ రాముడు. నకిలీ రాముడు నకిలీ రావణాసురుడిని చంపాడు. అంటే నీకు చంపుతున్నప్పుడు కూడా అక్కడ రాముడు చంపేటప్పుడు ఒక తీవ్రమైనటువంటి కోపంతో వాడిని చంపాలి అని చంపుతున్నాడు. వీడు నకిలీ రాముడు నిజంగా వాడు చావడు, నేను చంపటం లేదు. వీడికి తెలుసు నేను చంపటం లేదు, వాడు చావటం లేదు. నిజంగా వాడు చావడు, వాడు లేచి వస్తాడు. అది వీడికి తెలుసు, నిజంగా చంపుతున్నా. అప్పుడు వీడిలో ఉన్న ఆ భావనలో ఉన్న క్రౌర్యం ఉండదు కదా. నీకు అర్థం కాలేదా? అర్థమైందా? నిజంగా చంపుతున్నాను అన్నప్పుడు నీకు ఎంత కోపం ఉంటుంది, ఎటువంటి భావంతో నువ్వు పొడవగలవు? ఇప్పుడు ఇది నాటకం అని తెలుసు వాడికి. ఎవడికి? నువ్వు నేను తెలుసుకుని నాదితో కర్మ చేస్తున్నప్పుడు ఇది నీ నాటకం అని తెలుసు, ఇది నిజంగా కర్మ జరగటం లేదు అని తెలుస్తుంది. జరుగుతున్నా కూడా జరగటం లేదు. అప్పుడు వ్యవహార సత్యం పరమార్థ సత్యం అని ఉండదు. మీకు ఎట్లా అర్థమైందో నేను అంతకంటే చెప్పలేనురా. మీరే లోపలికి వెళ్ళి అర్థం చేసుకోవాలి. నిజమైనటువంటి రాముడు రావణాసురుని చంపినప్పుడు రాముడి భావన ఎలా ఉంది? రావణాసురుని చంపాలి, వాడు చావాలి అని ఉంది కదా. ఇప్పుడు ఈ నకిలీ రాముడికి రావణాసురుని చంపాలి, వాడు చావాలి అని ఉందా? నేను చంపటం లేదు, వాడు చావటం లేదు. ఇప్పుడు వీడి భావన ఎట్లుంది? అప్పుడు కర్మ జరుగుతున్నా అది కర్మ జరిగినట్లా, అది నటన. అప్పుడు వాడికి కర్మఫలం అంటదు. కర్మణ్య అకర్మయ పశ్చేత్ అన్న పదానికి అర్థం అది. కర్మ జరుగుతుంటుంది, కర్మ జరగలేదు. కానీ మనం కర్మ చేసి నేను చేయలేదు అని అనుకుంటే అయిపోతుంది. నువ్వు చెయ్యలేదనుకుంటే అయిపోదు. కర్మ చెయ్యి, చేసేటప్పుడు ఎవడు చేస్తున్నాడు అనుకోవాలిరా? నాది చేస్తోంది, నేను చేయటం, నువ్వే చేస్తున్నావు కదా. అందుకే మీరు మర్చిపోతున్నారు. నాది చేస్తోంది అని అనుకోవాకండి. కర్మ జరగటం లేదనుకోండి. ఎప్పుడు కర్మ జరగదు?
ఆ కర్మ యథార్థం కాదు అని నీకు తెలిస్తే, ఏది యథార్థం కాదు, చేస్తున్న నువ్వు కూడా యథార్థం కాదు. ఇంకా ఇంకా రండి, ఇంకా మీకు రాలే, మీకు అర్థం కాలే. నీకు నేను నాది తెలుసురా. ఆ నేనన్న వాడికి నాది అనేది ఉపకరణాలు మన ఇంట్లో కదా. మన ఉపకరణాలు మీకు ఇంకా తెలిసేటట్టు ఇంకా కిందికి దిగి వచ్చి చెబుతా. మరి ఏం చేయమంటారు? ఎంత చెప్పినా మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 2 సార్లు చెప్పా అదే భావాన్ని, మీకు అర్థం కాదనే జనరేటర్ కూడా తీయించేసుకున్నా. ఏమ్మా ఇప్పుడు చూడండి, మన ఇంట్లో నేను లడ్డూలు చేద్దాం అనుకున్నాను రా. లడ్డూ చేయాలంటే నాకు ఏం కావాలి అంటే శనగపిండి, పంచదార, ఇవన్నీ కావాలి. ఏమ్మా అవి కాకుండా ఆ మూడిటితోనే లడ్డు అవుతుందా? కాదు. నాకు బాణలు కావాలి, గరిటె కావాలి. వాటిని ఏమంటామంటే ఉపకరణం అంటాం. ఉపకరణాలు ముందు పక్కకు ఉంటాయి, నేను పని చేసేటప్పుడు పనికి వస్తాయి, తర్వాత ఇవి పక్కకి వెళ్ళిపోతాయి. అంతేనా? అంతే కదా మనం చేసేది. ఆ ఉపకరణాలు ఇప్పుడు నీ దగ్గర 3 ఉన్నాయి. నీ దగ్గర 3 ఉపకరణాలు ఉన్నాయి. ఆ 3 ఉపకరణాలు ఏమిటి? మనస్సు, వాక్కు, కర్మ, క్రియ, శరీరం. మనోవాక్ కాయం. కాయం అంటే శరీరం. నీ దగ్గర 3 ఉన్నాయి. ఈ 3టితో నువ్వు పని చెయ్యాలి. ఏం పని చెయ్యాలి అంటే లడ్డూ చెయ్యాలి, కర్మ చెయ్యాలి, వాడిని చంపాలి. చంపాలంటే నువ్వు ఒక చంపేవాడు, ఒక చంపబడేది, ఒక చంపడం అనేటువంటి క్రియ 3 జరగాలి. ఆ 3 జరగాలంటే ఈ 3 కావాలి నాకు. ఈ 3 ఉపకరణాలు, ఆ 3 సచ్చిత్తులు. కాసేపు అనుకోండి, సచ్చిత్తులు అవి కావు. మీరు కాసేపు అనుకోండిరా. మరి నేను ఏం చేసేదిరా? అంతకంటే నాకు చేత కాదురా చెప్పడానికి. ఏమ్మా ఇప్పుడు ఆ జరిగినటువంటి కర్మ అయిపోయిన తర్వాత ఈ బాణలీను, ఈ గరిటె, ఈ పొయ్యి, ఇవన్నీ మేమే లడ్డు చేసాము అని అంటయ్యా అనవు కదా. ఇప్పుడు వాటితో ఉన్నటువంటి నేనే కదా నీ నకిలీ నేను. నువ్వేమంటున్నావు అంటే నేనే లడ్డు చేశాను అంటున్నావు. నీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు నేను తెలుసుకుంటే ఈ నాది అలాంటిది అని నీకు అర్థమైతే, ఆ కర్మ జరుగుతున్నా కూడా అవి చెయ్యలేదు. ఏవి చేయలేదు? లడ్డూ చేయడానికి అవకాశం వాటికి అవి లేకపోతే నేను చేయలేనన్నప్పటికీ అవి కాదు చేసింది. లడ్డు తనకు తానే తయారైందా? అవి ఉపకరణాలుగా పనిచేసినాయి. ఈ నాది అనేది ఆ కర్మ చేసిందే, కానీ దానికి నేనుకు సంబంధం లేదు. ఏ నేను లేకపోతే ఈ నాది చేయదు. అసలు నేను దీంతో తాదాత్మ్యం చెంది అది చేస్తే చెయ్యదు. ఇంకా ఇప్పుడు గురుదేవుళ్ళకి ఇంకా కూడా ఇంకా దగ్గరికి వచ్చేసాం. ఇంకా ఉపమానం గుర్తు చేస్తున్నారు వినండి. మనం చిన్నపిల్లలు ఆడుకుండేటప్పుడు లక్క పిడతలన్నీ పెట్టుకుని అందులో లడ్డు ఉంది, ఇందులో మైసూర్ పాకు ఉంది అని నా అమ్మ నాకు అన్నం పెట్టావు, ఆకేసి పప్పేసి కూడా అట్లాడిదే కదా. చేతిలో ఆకేసి పప్పేసి అన్నీ కలిపి నీకో ముద్ద నాకో ముద్ద జరుగుతున్నప్పుడు ఏమవుతుంది? నిజంగా అది ముద్ద తింటున్నామా? కానీ మనం తిన్నామనే మాట్లాడుతున్నాం. ఆ పిల్లలకి మనం పెట్టామనే అనుకుంటున్నారు. గురువుగారు నాకు ఇప్పుడే ఇటువంటి ఆలోచన కలిగించారు. కర్మ జరుగుతోంది, అకర్మయ పశ్చేత్. అక్కడ అందుకని అన్నం తింటే అరగకపోవడం అనేదో, గ్యాస్ రావడం అనేదో, ఇంకో ప్రాబ్లం రావడం అనేదో ఆ అన్నానికి ఉందా? అప్పుడు అన్నం అనే తిన్నావు కదా, అక్కడ అన్నము లేదు, తినడము లేదు, కర్మ అయితే జరిగింది కదా. పిల్లలు మనం ఆడుకుంటే అదే ఆట, ఇది కూడా ఆటే. ఇప్పుడు అర్థమైందా? జ్ఞాని కర్మని చెయ్యొద్దు అంటలేదు, అట్లా చేయమంటున్నాడు. కర్మణ్య అకర్మయ పశ్చేత్ అంటే కర్మ జరుగుతూనే ఉండాలి, కర్మ మానకూడదు. అర్థమైందా రాజీ? కర్మ మానకూడదు, కర్మ మానేయమంటున్నాడు ఆయన. మరి ఆయనకు ఏమర్థమైందో నాకు తెలియలే. వాళ్ళ శిష్యులందరూ ఇదే అర్థం చేసుకున్నారు. అందుకని మీకు ఇంతసేపు కూర్చోబెట్టి చెప్తున్నా. కర్మ జరగాలి, కర్మ మానడానికి వీల్లేదు. ఏ కర్మను మానకూడదు. అన్నీ జరుగుతున్నప్పుడు నీవు ఇట్లా అనుకోవాలి. నేను అనుకోవాలి?
నాది నేను విడగొట్టుకున్నవాడు వాడు అనుకోవాలి. అసలు నేను ఈ కర్మంతా జరుగుతోంది అంటే అరుణ్ గోవిల్ ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, రాముడుగా వేషం వేసి జరుగుతున్నదంతా నిజం కాదు, జరుగుతున్నది అని ఎట్లా అనుకుంటున్నా. అర్థమైందా అమ్మ అందరికీ? ఎంతమందికి అర్థమైంది? కర్మలో అకర్మను చూడటం అర్థమైంది. ఎందుకంటే పిల్లలు అన్నం పెట్టుకొని తింటే నిజంగా అన్నం కాదు, ఆ అన్నం వల్ల వాళ్ళకి పాపపుణ్యాలు ఫలితమేమీ రాదు. పాపపుణ్యాలు కాదులే, అన్నం వల్ల తిన్నటువంటి సాటిస్ఫాక్షన్ కానీ దానివల్ల వచ్చే రోగాలు కానీ ఏం రావు కదా. పిల్లలు అట్లాగే నీకు నేను ఇంజక్షన్ ఇస్తాను పడుకో అంటారు కదా. వాళ్ళు ఏదో పుల్ల పెట్టి మనకి ఇంజక్షన్, నిజంగా ఇంజక్షన్ ఇస్తున్నారా? కానీ ఇంజక్షన్ ఇవ్వడం అనే కర్మ జరిగింది. ఇప్పుడు అర్థమైందా? కర్మ జరుగుతూనే ఉంటుంది. కర్మ జరగకపోతే ఈ ప్రపంచం నడవదు. కానీ కర్మ జరుగుతున్నా నువ్వు కర్మణ్యకర్మయ పశ్యేత్, నువ్వు కర్మలో అకర్మని చూడు. అకర్మ అంటే ఏమిటి? కర్మ జరగలేదు, జరుగుతుంటే జరగలేదని చూడమంటారు ఏంటండి మీరు? అంటే ఎట్లా చూడాలి అది? ఇప్పుడు అర్థమైందా? భగవద్గీత ఎంతమందికి అర్థమైందిరా? భగవద్గీతలో ఇంత ముక్క కూడా అర్థం కాలే ఈ చెప్పే మహానుభావులకి ఎవరికి. నేర్చుకుని పోండ్రా అంటే అది నేర్చుకుని పోదు. ఎన్నిసార్లు చెప్తాను నేను, చెప్పండి రా, మీరే చెప్పండి, నేర్చుకుని పోండి, అదేం తప్పేం ఉందిరా. కానీ నేర్చుకోరు. భగవద్గీత శ్లోకాలన్నీ అయితే కంఠస్థం చేస్తారు, ఏం ప్రయోజనం ఉందా? ఇప్పుడు కర్మణ్యకర్మయ పశ్యేత్ అర్థమైంది. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే, నీ దృష్టిని అక్కడ కర్మ జరగకపోయినా జరిగినట్లుగా అనుకోమంటున్నావా, జరుగుతుంటే జరగలేదనుకోమంటున్నావా? ఎందుకు జరుగుతుంటే జరగలేదు అనుకోమంటున్నాడంటే, నిజంగా కూడా ఇదంతా ప్రపంచం మిథ్యే కదా, నిజం కాదు కదా. ఇక్కడ త్రిపుటి లేదు కదా, త్రిపుటి ఉన్నట్టు కనపడుతోంది. అంటే అద్దం బయట ఉన్న భరతున్నాడు, అద్దం మోహిత్, అద్దం బయట ఉన్న మోహితున్నాడు, అద్దం లోపల ఉన్న మోహితున్నాడు. నిజంగా అద్దం ఉపరితలం మీద లేడు, అద్దం లోపల లేడు. కావాలంటే లోపలికి చేయబెట్టి ప్రజ్ఞాన ఘనం. అట్లా ఈ ప్రజ్ఞాన ఘనంలో వీళ్ళందరూ ఉన్నట్టు కనపడుతున్నారే కానీ వీళ్ళందరూ బొమ్మలు. విడివిడిగా మీరు ఇక్కడ ఉన్నారు, మనం విడివిడిగా ఉంటాము. అద్దంలో పడ్డప్పుడు అందరు కలిసి ఒక ఫోటోలో ఏం పడుతున్నారా? ఒక్క ఫోటోలోనే ఉంటున్నారా? ఆ ఫోటోలో ఉన్నదంతా వెనక ఆ పేపరును దాని మీద రంగులునే కదా అందరు ఉన్నది. ఇక్కడ ఉన్నప్పుడు మీరు వేరువేరుగా కనపడుతున్నారు. బృహద్దర్పణంలో కూడా అట్లాగే ఉంటారు. అర్థమైందా? కర్మ జరగటం లేదు, జరుగుతున్నట్టుగా కనపడుతుంది. ఇంకా కావాలంటే, ఇంకా మీకు ఇది అర్థం కావాలంటే, సినిమాలో మనం చూస్తూ ఉంటాం కదా, స్క్రీన్ మీద ఇటువైపు వాడు బాంబే వెళ్ళాడు అంటాడు, వాడు బాంబే నుంచి మాట్లాడుతుంటాడు. ఇద్దరూ ఒక స్క్రీన్ మీద ఉంటారు. నిజంగా వీడు మాట ఒకటే చెప్పాడు మనకి, మనం అందుకనే వాడు బాంబే వెళ్ళాడు, వాడు బాంబేతో కాల్ చేసి మాట్లాడుతున్నాడు. ఆ బాంబే మాట్లాడేవాడు ఉన్నాడు, వీడు ఉన్నాడు. ఇద్దరు కలిసి ఎక్కడ ఉన్నారు? ఈ స్టూడియోలోనే ఉన్నారు, ఒక రూమ్లో ఉన్నారు. కానీ మన భావనలో ఎక్కడున్నారు? భావనలో కర్మ జరుగుతున్నది అనుకుంటున్నావు, యథార్థంలో కర్మ జరగటం లేదు. ఆ కర్మ కూడా చేస్తున్నది ఎవడు అంటే, నీ నాదిని నేనన్నావే ఆ నేనుగాడు చేస్తున్నాడు. ఆ నేనే లేకపోతే ఆ కర్మ ఎట్లా జరుగుతోంది? నాదిని నేనంటున్నావు. మళ్ళీ జాగ్రత్తగా వినండి, ఇక్కడే మిమ్మల్ని కూర్చోబెడుతున్నాను. ఎందుకు అంటే ఇది మీకు అర్థం కావాలి. నాదిని నేనంటున్నావు కదా నువ్వు, ఆ నేను నకిలీ నేనన్నాను కదా, ఎక్స్ పెట్టుకొని చేయమన్నా. దాన్ని దేహంతో తాదాత్మ్యం చెందిన నేను, దేహంతో నేను తాదాత్మ్యం చెందినట్లు మీకు కనిపిస్తా, అందుకనే అది వివర్తం అన్నాను. అదే మాయ అంటున్నాను. దేహంతో తాదాత్మ్యం చెందినట్లు కనపడతానే కానీ నిజంగా దేహంతో తాదాత్మ్యం చెందడు. ఎందుకని చెందడు అంటే, అసలు వాడు ప్రజ్ఞాన ఘనం. ఇది దాంట్లోకి దూరడానికి వీల్లేదు, అది దీంట్లోకి రావడానికి వీల్లేదు. మరి వచ్చింది కదండి, మాకందరికీ జ్ఞానం ఉంది కదండి, మేము జ్ఞానంతో పనిచేస్తున్నాం కదండి, మీరు ప్రజ్ఞ అంటారు. ఇది ఆభాస జ్ఞానం అని మొదటి నుంచి చెప్తున్నా కదా. నువ్వు నాది అంటే ఏమిటి? ఇది ఆభాస జ్ఞానం. ఆభాస జ్ఞానం అంటే ప్రతిబింబించిన జ్ఞానం.
నీ దగ్గరున్న జ్ఞానం ఎందుకు ప్రతిబింబించిన జ్ఞానం, అందుకే ఇది లిమిటెడ్ అయిపోయింది. నా సంగతి నాకు తెలుస్తుంది, కానీ నీ బ్యాంక్ బ్యాలెన్స్ నాకు తెలియదు కదా. మరి నేను వ్యాప్తం అయితే నీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా నాకు తెలియాలిరా. ఆ వ్యాప్తమైన వాళ్ళకి చెప్పండి, మీరు ఎవరో ఉన్నవాళ్ళు గుర్తు చేసుకోండి. నేను వ్యాప్తమైతే ఇప్పుడు నేను లిమిటెడ్గానే పడి వస్తున్నా. దేహమే నేను అనుకుంటున్నా, అంత అనుకోకుండా దేహం కాదులే, దేహానికన్నా నేను వ్యతిరిక్తంగా ఉన్నాను అని అనుకుంటున్నాను. అంతే కదా. వ్యాప్తం కావాకండి కాదు, అవ్వండి, కానీ తెలుసుకోకుండా అయినా అనవాకండి రా. నాకు అంతవరకే రా, అన్నీ నాకు వచ్చినాయి అని అనవాకండి రా. అందరికీ రావాలనే ఉంటుంది, నాకు 100 మార్క్స్ కావాలనే ఉంది. కానీ 100 మార్క్స్ రాకుండా నాకు 20 మార్క్స్ వచ్చి నాకు 100 వచ్చినాయి అనుకుంటే, ఒక్కొక్క పిల్లలు ఏం చేస్తారంటే ఇంట్లో అమ్మకి నాన్నకి ప్రోగ్రెస్ కార్డు చూపించాలని అక్కడ 10 మార్కులు వస్తే దాని పక్కన చిన్న 0 పెట్టేసి అక్కడ మీ అమ్మ నాన్న నమ్ముతారేమో కానీ ఇక్కడ నేను నమ్మను. అందుకని వ్యాప్తం అవ్వకండి, అప్పుడే అవ్వకండి, ఎప్పుడో అవుదురు. కానీ తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుందంటే ముందే కూస్తే పోతారు. తెలుసుకోండి రావరే. నాలాగా చెప్పేవాడు దొరికినప్పుడు తెలుసుకోవడానికి మీకు బద్ధకం ఎందుకురా రోగము. ఇంటర్ప్రిట్ చేసుకోవాకండ్రా. అన్నీ మాకు వచ్చేసినాయి అనుకుంటే రావురా. ఒక్కొక్కటి ఎంతో కష్టపడి నేను తెలుసుకుంటున్నాను రా. ఇప్పుడు మీకు చెప్పడానికే నేను ఎంత కష్టపడుతున్నానో చూడండి. ఒక్క కాన్సెప్ట్ మీ బ్రెయిన్లోకి ఎక్కించడానికి కదా. ఆలోచించండి. ఆ పిల్లలు ఆడుకుండే బువ్వాలాట నిజం కాదా? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజమే కదా, నిజమే. అప్పటికప్పుడు గబగబా పిల్లలందరూ కూర్చొని ఆడుకుందాం అనుకున్నారనుకో, వెంటనే ఒకడు నేను టీచర్ అవుతాను రా అంటాడు. వాడు టీచర్ సీట్లో కూర్చుంటాడు, మిగిలిన వాళ్ళందరూ స్టూడెంట్స్. వీళ్ళందరూ కూడా సేమ్ ఏజ్ గ్రూప్. మరి వాడు టీచర్ ఎట్లయినాడు? వాడు ఎక్కడ బీఈడీ చేశాడు, ఎక్కడ వాడికి అపాయింట్మెంట్ వచ్చింది, ఎక్కడ టీచర్ అయిపోయినాడు, ఎక్కడ వాడు ఈ పని చేస్తున్నాడు? ఆలోచించండి. అంటే ఏమిటి? భావితుడైనాడు. నువ్వు కర్మతో భావితుడు అవు. కర్మ చెయ్యి, కర్మలో ఇన్వాల్వ్ కావాకు. అది కర్మయ్య పశ్చేత్. అర్థమైందా? వాడు టీచర్గానే ఉంటున్నాడు, టీచర్గా పనిచేస్తున్నాడు, డాక్టర్గా పనిచేస్తున్నాడు. సడన్గా ఆ పిల్లవాడు డాక్టర్ అయిపోయినాడు. ఏ కాలేజీలో చదివాడు, ఏ యూనివర్సిటీ డిగ్రీ ఇచ్చింది వాడికి, ఏమి ఇవ్వకపోయినా వాడు డాక్టర్ అయినాడు, వాడు ఇంజక్షన్లు చేస్తున్నాడు. అట్లా నువ్వు అసలు నేను అక్కడ ఉంటే వాడు ఎదుట నువ్వు నీ దేహమే నేనని వ్యవహారం చేస్తున్నావు. ఎందుకు వ్యవహారం చేస్తున్నావు? నీ దగ్గర 3 ఉపకరణాలు ఉన్నాయి. అవి ఉపకరణాలే కానీ అవి నువ్వు కాదు. మీకు ఆ సంగతి తెలుసు. అవి నేను కాదు, కానీ అవి అంత టోటల్గా అది నేను అంటున్నాను. మనం చేస్తున్న తప్పెక్కడుందో తెలిసిందా? దీన్ని ఏమంటున్నావు నువ్వు? దీన్ని నేను అంటున్నావు. నేను ఉంటే ఇది నాదే అవుతుంది, దీన్ని నేనంటే అది నాదే అవుతుంది. నష్టం అది నీకు. బాగా గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్లో బాగా బూటం కొట్టి పెట్టేసుకోండి దీన్ని. ఏమిటి అంటే ఈ నేనుగా ఉంటే ఇది నాదే అవుతుంది. అంతే కదా. అందుకే చిన్న బిడ్డ కూడా ఏముంటుంది, నా చెయ్యి నా కాలు ఇది నాది అంటోంది. ఇది నాది అన్నప్పుడు ఏమవుతోందంటే దీన్ని నేనంది ఆ పిల్ల. దీన్ని నేనన్నానని మనకేం చెప్తుందంటే ఇది తీసుకుని ఇది నాది, ఎవరి దగ్గర పెట్టిందో చూడు, ఇది నాది అని పెడుతోంది. అంటే దీన్ని నేననుకుంది. అందుకని అకర్మయ పశ్యేత్ అన్నప్పుడు, కర్మలో అకర్మని నిన్ను చూడమన్నప్పుడు నువ్వు ఇలా చూడడం నేర్చుకో. ఎట్లా చూడమంటావంటే, నేను ప్రజ్ఞాన ఘనాన్ని, నా లోపలికి ఏదీ దొరడానికి వీల్లేదు. ఈ నాది కర్మ చేస్తోంది, ఈ నాది కూడా నా శక్తితోనే చేస్తోంది. నా శక్తి కొద్దిగా దీంట్లో ప్రవేశించబట్టి, కొద్దిగా జ్ఞానం అనేటువంటి పేరుతో, అదే ఆభాస జ్ఞానమే కదా, రిఫ్లెక్ట్ జ్ఞానమే అది ప్రవేశించబట్టి ఇది కర్మ చేస్తోంది. నేను చెయ్యి ఇట్లా అన్నాలన్నా కూడా జ్ఞానం కావాలి కదా. నేను పని చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అని క్లెయిమ్ చేయటం తప్పు. నేను చేస్తున్నాను అన్నప్పుడే నీకు ఆ కర్మ అంటుతుంది.
మనం ఆ కర్మ చేస్తూ పూజ చేస్తూ ఏమంటున్నాం? పాపోహం పాపకర్మాణం పాపాత్మాన్ పాప సంభవాన్ అని అనుకుంటున్నాం. అంటే అంత పాపం నేనే చేశాను నా మీద వేసుకుంటున్నాం. ఒరే వీడు అనవసరంగా తీసుకొచ్చి చెత్తా చెదారం అంతా నా మీద పడేస్తున్నాడురా, ఈ చెత్తా చెదారాన్ని అంతా నేనేం చెయ్యాలి వీడిని అంటే అది ఆ స్టఫ్ అంతా పట్టుకొని పోయిరారా పో అని పంపిస్తాడు. ఎక్కడికి? స్వర్గమో నరకమో? స్వర్గానికి నరకానికి పోతే నష్టం ఏమిటి? మళ్ళీ రావాలి, మళ్ళీ రావాలి. మళ్ళీ వచ్చేది మానవ శరీరంతో వస్తామని నమ్మకం లేదు, రాదు అసలు. ఎందుకంటే ఛాన్స్ ఒకసారే ఇస్తాడు, అది నువ్వు పోగొట్టుకుంటే ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ ఇక్కడ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నాడు, కానీ మనిషిగా పుడతావని చెప్పలే. మళ్ళీ ఎక్కడి నుంచో మళ్ళీ అక్కడి నుంచి ప్రమోషన్ తెచ్చుకొని మళ్ళీ మానవ జన్మకు రావాలి. అందుకని జ్ఞానం వచ్చిన తర్వాత కథ చెప్తున్నాడు నీకు. ఇప్పుడు కూడా కర్మ మళ్ళీ నువ్వు అంటించుకున్నావంటే నీకు లాభం లేదురా. నువ్వు కర్మ జరిపించు, అకర్మని చూడు. కర్మలో అకర్మని చూడు అంటే కర్మ జరగటం లేదు అనే దాన్ని చూడు. జరుగుతుంటే జరగటం లేదని ఎట్లా చూస్తాను రా, ఇట్లా చూడమంటున్నాడు. అర్థమైందా? ఏం అందరికి అర్థమైంది? సంతోషం రా నాయన. అప్పుడు ఏమవుతుంది అంటే దృష్టిని జ్ఞానమయం కృత్వ, దృష్టిని ఎప్పుడైతే నువ్వు జ్ఞానమయం ఇప్పుడు నీ దృష్టి జ్ఞానమయం అంటే ఏమిటి? కర్మ జరుగుతున్నా కర్మ జరగటం లేదని చూడటమే జ్ఞానం. ఊరికే అనుకోవటం కాదు. అప్పుడు దృశ్యం ఏమైపోతుందంటే త్రిపుటి ఉండడానికి వీల్లేదు. దృశ్యం ఏమైపోతుందంటే నేను ఎప్పుడైతే బ్రహ్మమును అని తెలిసిందో అది కూడా బ్రహ్మమే కదా. అది నేను ఇద్దరు ఉంటామా? మేమిద్దరం కలిసి ఏమవుతాం? ఒకటే స్క్రీన్ మీద రెండు బొమ్మలు కనిపించి ఒకడు ఈ ఊళ్ళో ఒకడు బాంబేలో మాట్లాడుతున్నా, ఎప్పుడైతే స్క్రీన్ దృష్టి నీకు వచ్చిందో వాడు బాంబే పోలేదు వీడు ఈ ఊళ్ళో లేడు అని నీకు అర్థమైపోతుంది కదా. కాబట్టి వీడు పని చంపటం లేదు వాడు చావటం లేదు అనేది నీకు అర్థమైపోతుంది. దృశ్యం ఏమైపోతుంది? ఎప్పుడైతే నీకు ఈ జ్ఞానం కలిగిందో, నీ దృష్టి జ్ఞానమయమైందో, అప్పుడు నీకు దృశ్యం ఏమవ్వాలి? అది బ్రహ్మంగా ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకు నీ దృష్టి జ్ఞానమైందంటే అర్థం అది. లేదండి నేను అంటూనే ఉంటాను, మీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు నేను జ్ఞానంగా మాట్లాడతా, కానీ వ్యవహారంలో వచ్చినప్పుడు వీడు వేరు వాడు వేరు, నా ప్లేస్లో నువ్వు కూర్చుంటావేంట్రా అని కొట్లాడతానంట. అర్థమైందా? ఈ ప్లేసులోనే ఉండడానికి లేదు. ఇంకా కాసేపటికి మనని పంపిస్తే జమ్మి చెట్టు దగ్గర కేర్ ఆఫ్ జమ్మి చెట్టు, ఎక్కడా ఉండడానికి లేదు. అక్కడ కూడా ఉంచాడు కాసేపు, తర్వాత అంట పెడతాడు. అర్థం చేసుకుంటారా? ఊరికే నా జ్ఞానం వచ్చిందని మాట్లాడవాకండ్రా. రాలే 10th క్లాసే చదువుకున్నారు మీరు, ఇంకా యూనివర్సిటీలు చాలా ఉన్నాయి, చదవాల్సిన సిలబస్ కూడా చాలా ఉంది. అప్పుడప్పుడే మేమంతా ఫుల్ అయిపోయినామంటే, ఫుల్ అయిపోతే నష్టం ఏమిటరా? ఇంకా చదువుకో కదా. అప్పుడు అహం ఇదం అనేవి ఉండవు. అహం ఇదం వాడు వీడు అది నేను. ఎందుకంటే ఒక స్క్రీన్ ఎప్పుడైతే స్క్రీన్ దృష్టి నీకు వచ్చేసిందో, వాడు బాంబేలో లేడు వీడు ఈ ఊళ్ళో లేడు, వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఇద్దరు ఒకచోటే ఉన్నారు. ఇద్దరు లేరు అసలు. ఎందుకంటే త్రిపుటి లేదు, చేసేవాడు చేయబడేవాడు. రావణాసురుడు లేడు. అప్పుడు అరుణ్ గోవిల్కి ఏం తెలుస్తుందంటే వాడు మనిషే నేను మనిషే, ఇద్దరు మనిషిగా మేమిద్దరం ఒకటే అని తెలుస్తుంది. పరమాత్మగా ఒకటేనని తెలుస్తుంది. వాడు చావలేదు వీడు చంపలేదు. అప్పుడు వీడికి చంపే పోర్షన్ ఇచ్చారు, వాడికి చావని పోర్షన్ ఇచ్చారు. వాడి పోర్షన్ వాడు చేశాడు, వీడి పోర్షన్ వీడు చేశాడు. అక్కడ చంపడం అనేటువంటి క్రియ జరగలే. కానీ మనందరం చూసేటప్పుడు వీడు బాణం వేశాడు, వాడికి తగిలింది, వాడు కింద పడ్డాడంటే చచ్చిపోయినాడు. అర్థమైందా? అది జాగ్రత్తగా చూసుకోండిరా. మనస వచస వపుష చేసే కర్మలు చిత్తశుద్ధికి తోడ్పడతాయి. ఇంకా దానివల్ల లాభం ఏమిటంటే శరీరంతో 3 కరణాలతో ఎప్పుడైతే పని చేస్తున్నామో
ఆ ఆ కర్మ ఫలం అవి అనుభవించట్లేదు కదా, నువ్వు ఇదంతా కర్మ జరగట్లేదన్నావు కాబట్టి నీ చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి ఏర్పడితే చిత్తశుద్ధి జరిగితే ఏమవుతుంది అంటే ఆ దాని మీద ఉన్న మాయాపొర తొలగిపోతుంది. అంటే చిత్తశుద్ధి ఏర్పడడం అంటే బాత్రూంలో అద్దం మీద ఏ మాలిన్యం అయితే అంటుకుందో అది పోతుంది. ఇప్పుడు మమ్మల్ని ఊరికినే పెద్దవాళ్ళందరూ చెప్పేది ఈషణత్రయాలు 3రా, ఇవి మిమ్మల్ని పట్టినయిరా, వీడిని వదులుచుకోవాలిరా కదా, మీరు వాటికి లొంగిపోవాకండిరా, ప్రతి వాడికి 3 కావాలి, 3 అంటే పాఠం విని ఆ 3 మనకు కూడా ప్రతి ఒక్కడికి ఉంటాయి కదరా. అది వ్యవహారం ఏం చేస్తున్నాం, ఇంకా అట్లా చేయటానికి వీల్లేదు. నీ చిత్తశుద్ధి దీనివల్లే ప్రతిదీ ఏది జరిగినా నాకు ఈ 3 మనం బిగించబడుతున్నాం. మన ఆలోచనలు అట్లాగే ఉన్నాయి, మనం చేసే పనులు అట్లాగే ఉన్నాయి. ఎప్పుడైతే కర్మలో అకర్మను చూడటం నువ్వు చేస్తావో నీ చిత్తానికి ఈ 3 గురించే ఆలోచించేది పోతుంది. బాత్రూంలో అద్దానికి పట్టినటువంటి ఆ వేడి నీళ్ళు పోసుకోగానే అద్దం ఏమైంది, అదంతా మన బొమ్మే కనపడకుండా అయింది. ఇప్పుడు కూడా నేను నీకు కనపడకుండా అయింది. నేను పరోక్ష జ్ఞానంలో నీకు ఆ గురువు చెప్పబట్టి అవును నేనొకడిని నాదొకడిని ఉందని నువ్వు ఏదో 10th క్లాస్ వరకు వచ్చావు, అర్థమవుతోందా. కానీ నీ బ్రెయిన్ ఏమంటోంది, ప్రాణకు ముందు నీకేం దొరికినా ఈ 3కి పెడదామని అంటోందా, అంటలేదా? ఎవరిని వాళ్ళు టెస్ట్ చేసుకోండిరా. నేను అని మీకు అందరికీ తెలుసు. కానీ ఏ వస్తువు అయినా మీకు ఎవరికి కావాలని ఉంది? డబ్బులు కనపడంగానే వచ్చే మార్గం ఏదైనా ఒకటి తెలిస్తే అది నేనే తీసుకో, ఎవరికి వాడు టెస్ట్ చేసుకుంటారా, ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే చిత్తశుద్ధి ఏర్పడలేదు. కర్మని ఇలా చేయటం వల్ల నీకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఎట్లా ఏర్పడుతుంది అంటే అక్కడ వస్తువు లేదు, ఇచ్చే పని లేదు. ఎప్పుడైతే కర్మ చేస్తున్నావు, కొంటున్నాను, కొనంగా ఆ వస్తువు బజార్కి వెళ్ళంగానే నాకు ఆ వస్తువు చూడగానే అరే మా అమ్మాయికి కొందామని అనిపించింది కదా. నువ్వు అంతకుముందే నువ్వు జ్ఞానము నేనన్నావు, నాది అంటున్నావు, ఏదో వ్యవహారం చేసావు. కర్మను అకర్మయ పశ్చేతని అది ప్రాక్టీస్ చేస్తున్నావు. నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నా నీకు ఎప్పుడైతే ఇది మా అమ్మాయికి అని అనిపించిందో వెంటనే ఇదేమనిపిస్తుంది, అమ్మాయి అబద్ధము, ఆ వస్తువు అబద్ధము, ఇవ్వాలి అని నేను అనుకోవటము అబద్ధము, నాకు ఆ కోరిక కలగకూడదు. అది కొనాలంటే కొనకపోతే మానేసి, అయ్యో మా అమ్మాయి కొందామంటే నాకు దొరకలేదే, నాకు లేదే, ఆ భావన నీకు ఉండదు. ఎందుకని? కర్మలో అకర్మను చూడటం ప్రాక్టీస్ చేస్తున్నావు నువ్వు. అర్థమైందట్రా? టైం ఎంత అయిందో? 7:28 అయిందా? అదే అందుకే ఇంకా చెప్పమంటే చెబుతా. కానీ ఇది ముందు ప్రాక్టీస్ చేయండి. సాధన కదా, ఇంక నుంచి సాధన చేసుకోవాలి. కాలేజీకి వచ్చేసారు కదా, 10th క్లాస్ అయిపోయింది కదా, 10th క్లాస్లో ఇవన్నీ చెప్పాలి. ఏమ్మా చిత్తశుద్ధి అంటే అది. చిత్తం మీద ఇప్పటి వరకు ఒక మాలిన్యం అంటుకుని ఉంది. ఆ మాలిన్యం ఏం చేస్తోంది అంటే ఈ ఈషణత్రయాలే. ఎంత నువ్వు వేదాంతం విన్నా ఈషణత్రయాలే మన వెంట పడతాయి, ఉన్నాయి. మనకు నువ్వు చిదాభాసుడు అని కూడా నీకు తెలీదు. గురువు చెప్తుంటే అవును కదా ఇది ఆభాస జ్ఞానమేమో, ఎందుకంటే లిమిటెడ్గా ఉంది కదా నాకు అనుకుంటున్నావు. కానీ నీ చిత్తం మాత్రం ఎప్పుడు కూడా ఈ 3 మీదే ఉంది. ఎవడికి వాడు పరీక్షించుకోండిరా, అవునా నిజమా ఉందా లేదా అని. కర్మణ్య అకర్మయ పశ్చేత్ అనేది ప్రాక్టీస్ చేసినట్లయితే అది ఒక్క రోజులో రాదు. చేస్తూ ఉంటే ఇది చేస్తున్నది నేను నటన, నేననే వాడిని కర్మ చేయటం లేదు. అరుణ్ గోవిల్ అడవికి పోవటల్లా, అరుణ్ గోవిల్ రావణాసుడితో యుద్ధం చేయటంలే అని నీకు తెలిస్తే, ఈ కర్మ నేను చేయటం లేదు అని తెలిస్తే నువ్వు చేస్తున్నావు అన్నప్పుడు కదా నీకు ఈ 3 మీదకి వచ్చేది. నేను అనేవాడిని ఏం చేయనప్పుడు నేను వాడికి 3 లేరు కదరా. అర్థమైందా అమ్మ? ఏమర్థమైందో నాకు తెలియదు. వ్యాప్తమైతే అర్థమైతే కాదురా. వినండి గౌరీ, వ్యాప్తమైన వాడికి ఏమర్థమవుతుంది ఇంకా? పాపం
అన్యాయం. ఏమ్మా, ఇంకా నువ్వు కర్మ చేసేటప్పుడు, అందుకే పూజ అట్లాంటి దేవతలను ఉద్దేశించి కర్మలు చేస్తాం మనం. ఇప్పుడు నేను బజార్లో వెళ్ళి కొనేదే చెప్పాను, అది మీ పిల్లల్ని గురించి. దేవతలను ఉద్దేశించి ఏ కర్మ చేస్తావో అప్పుడు అది ఏకాగ్రతగా మారుతుంది. ఏకాగ్రత అంటే ఏమిటి? ఈ దేవతలు కాదు కదా, ఆత్మ, నేను అనేవాడిని ఆత్మని కదా. ఈ దేవతలన్నీ అంటే సోపాధిక బ్రహ్మం అంతా అంటారు. సోపాధికం అంటే ఆకారాలు ఉన్నటువంటి బ్రహ్మము. ఇది వరకు నీకు వెంకటేశ్వర స్వామి సర్వస్వం అనేటువంటి భావన వచ్చేది. ఎప్పుడైతే అకర్మయ పశ్చేత్ నువ్వు ప్రారంభం చేశావో, అది ప్రాక్టీస్ చేయటం, వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు కదా, వెంకటేశ్వర స్వామిలో ఉన్నవాడు దేవుడు. అప్పుడు వాడు ఆ లో ఉన్నవాడు ఎప్పుడైతే దేవుడు అవుతాడో, కనకదుర్గలో ఉన్నవాడు కూడా దేవుడే కదా. ఇంతకుముందు నీకు వెంకటేశ్వర స్వామి, కనకదుర్గ, విష్ణువు, శివుడు, జీయర్ స్వామి లాగా మీకు తేడా తెలిసేది. ఇప్పుడు అది ఏకాగ్రత. ఏకాగ్రత వల్ల లాభం ఏమిటంటే, సూర్యకిరణాలు అనేకంగా వ్యాపించి ఉంటే ఎన్నెన్నో కర్మలు చేయటానికి పనికొస్తాయి. సూర్యుడు ప్రకాశించాడు, మనం ఒకడు నిద్ర లేచాడు, ఒకడు బట్టలు ఉతుకుంటున్నాడు, ఒకడు నిద్రపోతున్నాడు, ఇంకొకటి సైకిల్ ఎక్కి వెళుతున్నాడు, ఇంకొకటి ఆఫీసు పోవాలని తొందరపడుతున్నాడు. సూర్యకిరణాల వెలుగులో ఈ పనులన్నీ చేస్తున్నాడు. అదే ఒక్కొక్క కిరణమే ఇవన్నీ వచ్చినవి అంటే చూడండి, ఈ కిరణాలన్నీ ఇట్లా విడివిడిగా ఉంటాయి. ఆ కిరణాలన్నిటిని, ఇన్ని కిరణాలు జోడించి ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో పెట్టు కదా, ఏమవుతుంది? ఏకాగ్రత అంటే అది. నీ కాన్సన్ట్రేషన్ సెంటర్ మీద నువ్వు ఏకాగ్రత, అదే కాన్సన్ట్రేషన్ చేస్తే అది ఏమవుతుంది అంటే నీ కర్మని కాల్చేస్తుంది. నా కర్మని అంటే వస్తువుని కాల్చేస్తున్నట్టు. ఏమి కర్మని కాల్చేస్తుంది అంటే, ఇంతకుముందు వెంకటేశ్వర స్వామిని చూస్తే ఈయన వెంకటేశ్వర స్వామి, ఈమె కనకదుర్గ, ఈయన విష్ణువు, ఇంకో ఈ దేవుడు అనే భావన నీకుంది. ఎప్పుడైతే ఈ భావన నేను తెలిసింది కదా నీకు, అప్పుడు ఆత్మ లక్షణాలు ఏమున్నాయో నీకు అర్థమైంది కదా. ఆ ఆత్మ నేనేనని నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు అనుకోవడం నిజం కూడా అదే. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిలో నువ్వు ఆ నేను చూడగలుగుతావు. అది నీ ఏకాగ్రత. ఏ దేవతను ఉపాసించేస్తుందని చెప్పడంలే, ఉపాసించు, కర్మ చెయ్యి అని చెప్తున్నాడు కదా. కర్మ చెయ్యి, ఉపాసన చెయ్యి, అన్నీ చెయ్యి, చేస్తావు. కానీ భావన మారింది. ఏం మారింది? అప్పుడేమో వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడుతాడన్నావు, కనకదుర్గ కాపాడదు అని. మరి ఆమె వేరు కదా. ఒరే మీ దేవుడు, మనం అంటాం కదా, మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, ఆయన కోపం వస్తుంది ఈ దేవుడి దగ్గరికి పోతే. ఈ పూజ మేము గుర్రప్పడిది తినమండి, ఎందుకంటే గుర్రప్పడు మా ఇంటి దేవుడు కాదు. అది పోతుంది. అప్పుడు ఏమవుతారు? నీకు అందరి దేవుళ్ళు కలిసి ఒకటే అవుతారు. ఏమిట్రా నాకు చిత్తశుద్ధి ఏర్పడితే అంటే, చిత్తశుద్ధి ఏర్పడితే నీకు మూడిటి మీద వ్యామోహం పోతుంది. ఇప్పుడు ఉంది కదా, అది ఎట్లా పోవాలంటే ఇట్లా పోతుంది. ఇది ప్రాక్టీస్ చేయి రేపటి నుంచి. సాధన ఏం చేస్తావో నీ ఇష్టం, ఎట్లా చేస్తావో కూడా నీ ఇష్టం. నీకు అర్థమయ్యేంతవరకు చెప్పా కదా. ఇది వింటూనే ఉంటాం కానీ మా పని మేము చేసుకుంటామండి. అప్పుడు నువ్వు తప్పుడు పని చేయలేవు, మోసం పని చేయలేవు. మాట్లాడదాము అని మాట్లాడినా కూడా ఏం మాట్లాడుతున్నావు అని లోపల నుంచే నిన్ను కొడుతాడు వాడు. వాడిని లేపావు కదా, ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్కి పంపించేసావు, ఫోర్ ఫ్రంట్ వాడితో వ్యవహారాలు చేస్తున్నావు. ఇప్పుడు వాడిని ఇద్దరు లేపావు, వాడు ఊరుకోడు, నిన్ను చంపుతాడు. అర్థమైందా? ఊరికే వ్యాప్తమైన అనవాకు. వ్యాప్తం అవ్వడం అంత ఈజీ కాదురా, అందుకు చెప్తున్నాను. మాట్లాడినంత తేలిక కాదు. నేను ఏకాగ్రతనిస్తాయే కానీ నీకు దేవతల ఉపాసనలు జ్ఞానాన్ని ఇవ్వవు.
నువ్వు జ్ఞానాన్ని ఇవ్వాలంటే నువ్వు సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. మనస్సును కర్మలు సంసిద్ధం చేస్తాయి. చిత్తశుద్ధి, ఏకాగ్రత డిపార్ట్మెంటల్ ప్రమోషన్ లాగా ఈ జన్మ కాకపోతే మరో జన్మకైనా పనికొస్తాయి. చేస్తూ ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ మనకి అందరికీ మృత్యువు లేదనేది లేదు. ఈ జన్మకు కాకపోయినా మరో జన్మలో ఏమన్నాడు నీకు? నేను పుట్టిస్తానన్నాడు. నువ్వు చేస్తున్నావురా, ఈ జన్మలో నీకు టైం సరిపోలేదు, ఇది పోతోంది, అందుకని నేను వచ్చే జన్మ మళ్ళీ మానవ జన్మే నీకు ఇస్తాను, అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. అక్కడ నీకు వేరే గురువు అవసరం ఉండదు. ఈ గురువే అంటే ఏమిటి? ఈ గురువు అప్పుడే చచ్చిపోతాడు కదా, మాకు ఉండడు కదా, మాకు ఎక్కడ. ఈ గురువు దేహం కాదు. ఎప్పుడైతే పరబ్రహ్మ అన్నాడో పరబ్రహ్మ చావడు. అంటే నీలో నుంచే నీకు ప్రబోధమై నీకు అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి నిన్నట్లా పైకి తీసుకొస్తాడు. అర్థమైందా? అది డిపార్ట్మెంటల్ ప్రమోషన్. ఇప్పుడు ఐఏఎస్ పాస్ కాలేకపోయినావనుకో, అదే ప్రాక్టీస్ చేస్తూ ఉండరా, గుమాస్తా దగ్గర నుంచి సూపరింటెండెంట్ దాకా అయిపోయి ఆ తర్వాత ఇంకేదో మెల్లగా మారి డిపార్ట్మెంటల్ ప్రమోషన్. వాళ్ళు కూడా ఐఏఎస్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు. సోమరిపోతుకు మానవ జన్మ వచ్చి కూడా సూయిసైడ్ బాంబర్ వలె అధోగతి పాలవుతున్నాడు. వీడేమో ఇక సూయిసైడ్ గురించి ఇక తర్వాత చెప్తాను, రేపు క్లాస్లో చెప్తా. ఏమ్మా, వీడు ఏం చేస్తున్నాడంటే, సూయిసైడ్ బాంబర్ ఏం చేస్తాడు అంటే తనకు తనే చచ్చిపోతున్నాడు. రాజీవ్ గాంధీని చంపడానికి ఆ తమిళ ఎవరో అమ్మాయి ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి నళినీనా ఎవరో, అది చస్తాను అని దానికి తెలిసే అది వెళ్ళి బాండ్ని చంపి నేను చావాలి అంటే తనే బాంబులాగా పనిచేసింది. అట్లా సోమరిపోతుకి మానవ జన్మ. అందుకే చెప్తాడు అంధేన తమస, వాడు ఆత్మహనోజన అంటాడు. నీ ఆత్మని నువ్వు చంపుకున్న వాడివి అవుతావు. ఇది ఆత్మహత్యను గురించి ఇంకొకటి చెప్తా, రేపు చెప్తా. సోమరిపోతాయి మానవ జన్మ వచ్చి కూడా నువ్వు అది ప్రయత్నం చెయ్యకపోతే నువ్వు పరమాత్మ ఏం తెలుసుకోకుండా ఇవన్నీ ఏందో కాదు, నాస్తికుడుగా ఉన్నా కూడా ఒకటే, ఇవన్నీ నిజం కాదులే అని అనుకున్నా ఒకటే. అటువంటి వాడు ఏమవుతావంటే నీ ఆత్మను నువ్వే చంపుకున్న వాడివి అవుతున్నావు. ఎటువంటి వాడివి అవుతున్నావు అంటే నువ్వు చావడం కాక, సూసైడ్ బాంబర్ ఏం చేస్తాడు, వాడు చావడం కాక ఇంకోని చంపేస్తున్నాడు, ఇంకోని చంపుతున్నాడు, మొత్తం ఆ సొసైటీనే చంపుతున్నాడు. కాబట్టి నువ్వు సోమరిపోతుగా ఉండవాకురా అని చెప్తున్నాడు. మానవ జన్మ నీకు చాలా శ్రేష్టమైనది వచ్చింది. ఈ జన్మలో నిన్ను నువ్వు తెలుసుకో, లేకపోతే నిన్ను ఆత్మహనోజన అంటాడు. నిన్ను నువ్వు చంపుకున్నవాడి అవుతావు. నిన్ను నువ్వు చంపుకోవడం అంటే ఏమిటో రేపు చెప్తాను. ఏమ్మా, చాలామందిని వింటున్నాం కదా మనం, ఆత్మహత్య చేసుకుంటారు. నిన్ను నువ్వు చంపుకోవడం అంటే ఎలాంటిదో రేపు. ఇవాళ ఏం చేసావు? కర్మణ్యకర్మయ పశ్చేత్, ఎట్లా చూడాలో చేర్చుకోండి. అది సాధన చెప్తున్నాడు. చెయ్యకపోతే ఏమిటో చెబుతున్నాడు రేపు. చేస్తే ఇది లాభం అని చెప్పాడు, చెయ్యకపోతే ఏం నష్టమో రేపు చెప్పుకున్నాం. 7:40 అయిందిగా, వెళ్ళి రండి. ఎందుకంటే వర్షం లేదు కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళగలరు. ప్రకృతి పాపం ఇంత అడ్డం పడదామని చూసింది, మనం అంతకంటే మొండి వాళ్ళం. వెళ్ళి రండి. వర్షం వస్తుందమ్మా మానేద్దాం పారిపోతామని అనకుండా పాపం కూర్చుంటారులే. ఇంకా ఎందుకంటే సెకండ్ పార్ట్ కదా, మీకు మీకే ఇంట్రెస్ట్ ఉంది. అందరు అట్లే ఉన్నారు చూడండి. 10 మంది కూడా రాయలేకపోయినారు, కానీ వాళ్ళకి ఏం తెలియదని ఏమనక్కర్లేదు. వాళ్ళకు కూడా కొంచెం రాశారు, అని మరీ 10 మార్కులే వచ్చినాయి. అందుకని అన్నాను అంతే. ఆ 10 మంది కూడా బాధపడవాకండి. ఎవరో నేనేం చెప్పను, మిమ్మల్ని ఏమన్నా అట్లా ఏమన్నాను. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. కర్మణ్యకర్మయ పశ్చేత్ బాగా అర్థమైందా? పిల్లలు బొమ్మలాట గుర్తుపెట్టుకోండి, బాగా అర్థమవుతుంది. అరుణ్ గోవిల్ని నేను గుర్తుపెట్టుకున్నాను కదా. జరుగుతూనే ఉంటుంది. అక్కడ సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. పిల్లవాడికి అన్నం వండాను, అమ్మమ్మకి పెట్టాను, నేను తిన్నాను వాడు అనుకుంటున్నాడు. నువ్వు కూడా నేను తిన్నాను అనుకుంటున్నావు, తిన్నాను అనుకుంటున్నావు. అది ఆట అని కూడా నీకు తెలుసు. అది అట్లా చెయ్యి. కర్మ చేస్తూ కూడా ఆట అని చెయ్యి. సాధన బాగానే ఉందా?